పరలోకమందున మా తండ్రి దేవా, ఇప్పటి వరకు మీ కుమారుని ద్వారా కొన్ని విలువైన సంగతులు తండ్రి మాతో మీరు మాట్లాడారు. ఈ భయంకరమైన పోకడల మధ్య ఈ నవనాగరికతలని తండ్రి వాతలు వేసుకుంటూ విశ్వాసం కనుమరుగైపోతున్న ఈ కాలంలో మరలా మా విశ్వాసాన్ని పెంచుకోవడానికి మాకు కావలసిన మాటలు మా ద్వారా కూడా మీరు మాట్లాడండి. వింటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరుముఖ్యంగా తండ్రి, దుష్టుడు వచ్చి వాక్యాన్ని ఎత్తుకుపోయే స్వభావం కనుక తండ్రి, వారు జీర్ణించుకునేంత వరకు తండ్రి వారి నుండి వారిని కాపాడతారని అర్థిస్తున్నాం. ఈ చివరి రోజు సభలో మరింత బలముగా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వారి వారి జీవితాల యొక్క గమ్యం ఏమిటో వారికి తెలియచేయండి. నిలబడిన మేము తండ్రి మీ మహిమను దొంగిలించేవారిగా మేము ఉండక, కాలయాపన మేము చేయక, మా ఆత్మలకు కావలసిన అమూల్యమైన సంగతులు మేము నేర్చుకోవడానికి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపిస్తారని అర్థిస్తున్నాం. ఈ సభను తండ్రి ఘనముగా మీరు మార్చుకోండి. కనీసం ఒక్కరైనా కదిలింపబడతారని అర్థిస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరితో మీరు మాట్లాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం నుండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం నుండి. ఈ మాటలు చెప్పి యేసుక్రీస్తు వారు తన శిష్యులు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనుపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారి ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుష్యులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూసిదురో ఆ రీతిగానే ఆయన మరలా తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఈ వచనాన్ని ఎంతమంది బిలీవ్ చేస్తున్నారు నేను అడుగుతున్నా. చదవబడిన ఈ వాక్యాన్ని ఎంతమంది క్రైస్తవులు నమ్మగలరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, ఆయన వెళుతూ తన దూతలకు తన వాక్కిచ్చి చెప్పించాడు. నేను ఎలా అయితే వెళుతున్నానో మరలా అలానే వస్తాను. మనం అనుకుంటాం, గతించిన తరగతిని మీరు మనసులో పెట్టుకుంటే, రాత్రి సభను మీరు మనసులో పెట్టుకుంటే, దేవుణ్ణి ఆరాధిస్తూ ఎవరిని ఏమనకుండా మన పని మనం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడమే మానవత్వం, మగతత్వం అని మీరు చెప్పారు కదా బ్రదర్. ఇది నిజం లేదా ఇలానే బ్రతకాలని, దీనికి సాక్ష్యం ఏంటని మీరు అడిగితే, బైబిల్ అంతటినే పిండితే యేసుక్రీస్తు వారే దానికి సాక్ష్యం. ఆ యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఏమిచ్చారంటే, ఆయన పుట్టిన ఆయన మరణించాడు, మరణించిన ఆయన తిరిగి లేచాడు, తిరిగి లేచిన ఆయన 40 రోజులు సుమారుగా ఏకదాటిగా తన శిష్యులతో మాట్లాడి, ఆయన వెళుతూ దూతల ద్వారా ఒక మాటకి వెళ్ళిపోయాడు. నేను ఎలా అయితే వెళుతున్నానో మరలా అలానే వస్తానన్నాడు. ఈ మాట చెప్పి ఎన్ని వేల సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అయింది. మన పితరులు ఇదే చెప్పారు, ఆది సంఘం ఇదే చెప్పింది, మిషనరీ వ్యవస్థ శతాబ్దం అదే చెప్పింది. ఎన్నో సంఘాలు, ఎందరో దైవజనులు, ఎందరో పెద్దలు చెప్పారు, ఇదిగా ఆయన త్వరగా వస్తాడని. రాలేదు. ఇప్పుడు ఇదే సభలో మనం కూడా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, ఆయన వస్తాను అన్నాడు. వస్తాడనడానికి మనకు రుజువేంటి? నాగరికత ప్రపంచాన్ని చూస్తుంటే
రకరకాల డిజైన్లతో నిర్మాణాలు కట్టుకుంటున్నాం, రకరకాల ఫంక్షన్లు మనం చేసుకుంటున్నాం, తింటున్నాం, తిరుగుతున్నారు. ఇంతమంది ప్రపంచం మధ్య వారిని చూసి మీరు వాతలేసుకోవద్దు, క్రైస్తవులైన మీరు ఈ లోకానికి వేరుగా బతకండి అని బైబిల్ చెబుతున్నప్పుడు వాళ్ళేమో సర్వవేగంగా అభివృద్ధి పొందుతున్నారు. మనం అన్ని మానుకొని ప్రభువుని నమ్ముకుంటే ఆయన వస్తాడో రాడో అనడానికి రుజువు ఏంటన్న క్వశ్చన్స్ అప్పుడప్పుడు మనకు రేజ్ అవుతాయి. మీకు అర్థమవుతుందో లేదో? నిన్నటి సంగతులన్నీ మనం జనరల్గా మాట్లాడుకున్నాం. ఈరోజు క్రైస్తవ కుటుంబాలుగా మన విజన్ ఏంటి అసలు? ఆయన చెప్పి వెళ్ళిపోయాడు, తన శిష్యులకి చెప్పాడు, నేను మరలా వస్తాను అని. ప్రపంచమేమో రోజుకొక టెక్నాలజీతో పలకరిస్తుంది. చదువుల్లో, ఉద్యోగాలలో, రకరకాల పనుల్లో, ప్రతి రంగంలో అభివృద్ధి చెందుతున్న ఈ నవనాగరికతలో అన్నీ మానేసుకుని అడ్జస్ట్మెంట్ అయి బతికేమని బైబిల్ చెప్తుంటే ఇది సబవా అనిపిస్తుంది. మనకి రాజీపడి బతకాలనిపించదు. పక్కోడు సంపాదిస్తే మనకి సంపాదించాలనిపిస్తుంది. పక్కోడు తిరిగితే మనకి తిరగాలనిపిస్తుంది. పక్కోడు బలాదూరు కొడితే మనకు బలాదూరు కొట్టాలనిపిస్తుంది. నువ్వు మానే అని బైబిల్ చెబితే ఏ ఆధారం చూసి నేను మానేయాలన్నా అప్పుడప్పుడు అనుమానాలు మనకు వస్తాయి. మీకు ఎవరికి రాలేదా చెప్పండి? ప్రారంభంలో నాకు వచ్చేవి. ఎందుకు అమాయకంగా మోసపోతున్నామేమో అనిపించేది నాకు ఈ గ్రంథాన్ని నమ్మేసి. ఎందుకు అనవసరంగా మనం నమ్మేసి టైం వేస్ట్ చేస్తున్నామేమో అనిపించేది నాకు. ఒకవేళ అలాంటి తత్వం ఎవరికైనా ఉంటే ఈరోజు బాగా వినండి. ఇలాంటి కరోనా కల్లోలంలో, రకరకాల వ్యాధుల్లో, లాక్డౌన్లో, క్వారంటైనాలో, వైరస్ల మధ్య, రోగాల మధ్య, రోగుల మధ్య బైబిల్ పట్టుకుని నేను ధైర్యంగా ఎలా ఉండాలి? ఈ బైబిల్ నాకు ఏ ధైర్యం ఇస్తుంది? ఒకవేళ ఇలాంటి కాలంలో ఇలా బతకాలని, ఇలా బ్రతికితే వాళ్ళకు ఒక రోజు రక్షణ భాగ్యం దొరికిందనడానికి చరిత్రలో ఏమైనా దాఖలాలు ఉన్నాయా? ఆయన వచ్చిందే మొదటి రాకడ, ఇంకా రెండవ రాకడ జరగలేదు. ఇక ప్రూవ్ చేయడానికి ఏ ఫ్యామిలీ ఉంది? ఏ ఫ్యామిలీ లేదు. ఏ ఫ్యామిలీ, ఏ కుటుంబం లేనప్పుడు, ఆయన రాకడ ఇంకా జరగలేనప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి టెంప్టేషన్లో ఎవరు బ్రతకరు? ఎవరు నిలబడగలరు? మేము ఉన్నామనడానికి మనకి ఏ ఫ్యామిలీ రోల్ మోడల్గా ఉంది? ఉందా అని మీరు బైబిల్ని అడిగితే బైబిల్ అంది ఉంది అని. యేసుక్రీస్తు వారు అమాయకంగా స్టేట్మెంట్లు ఇవ్వలా. రెండో రాకడ అనేది ఏదో మబ్బి పెట్టడానికి బైబిల్ చెప్పలా. ఒకవేళ ఇది మబ్బి పెట్టే సంగతి అయితే మనకంత అమాయకులు ఈ భూమి మీద ఇంకెవరు ఉండరు. యేసుక్రీస్తు వారు నమ్ముకున్న తర్వాత నవ్వడం మానేసాం, ఎక్లిసియాస్టులు మానేసాం, సినిమాలు మానేసాం, తిరగడం మానేసాం, భూతులు మానేసాం, లోకంతో తిరిగి చట్టాపట్టాలేయడం మానేసాం. అన్నీ మానేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు అన్ని కట్టుకుని బతుకుతున్న మనకి మన ధైర్యం ఏంటంటే ఆయన వస్తాడు. ఆయన వస్తాడనడానికి ఇలాంటి పరిస్థితుల మధ్య ఎలా బతకాలని నాకు ఏం అర్థం అవట్లేదంటే మనం సవాల్ చేసే కుటుంబం, ఫ్యామిలీ బైబిల్ రికార్డ్ చేయబడింది. చూద్దాం ఒకసారి లూకా సువార్త. అందరూ బైబిల్ చూడండి జాగ్రత్తగా. లూకా సువార్త 17వ అధ్యాయం. బైబిల్ చూడాలి అందరూ. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి, నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. కంపారిజన్ ఒకటి జరుగుతుంది చూడండి, పోలిక ఒకటి ఇస్తున్నాడు చూడండి. క్రైస్తవుల్లారా మీరు అమాయకులు కారు. క్రీస్తుని నమ్ముకున్నవారు అమాయకపు మూక కాదు. చరిత్రను లేవనెత్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను మరలా వస్తానడానికి ఒక రుజువుని చూపిస్తున్నాడు చరిత్రలో. ఏంటా గుర్తంటే, నోవహు దినములు ఎలా అయితే జరిగాయో మనుష్య కుమారుని దినములు కూడా అలాగే జరుగుతాయి అన్నాడు. నోవహు ఎవరు? నోవహు పరిస్థితులు ఎవరు?
నోవహు అంటే చరిత్రలో అందరూ చచ్చిపోతే ఒకే ఒక కుటుంబం బతికిన కుటుంబం, ఆయనే నావా అన్నారు. నోవహు ఫ్యామిలీ అనేది చరిత్రలో ఒకటి ఉందంటే వెళ్ళండి, చరిత్రకారులను అడుగుతారో, గ్రంథాలను అడుగుతారో, ఏ మేధావులను అడుగుతారో, ఏ వక్తలను అడుగుతారో, నోవహుడు అన్నవాడు ఒకడు ఉన్నాడా చరిత్రలో? జలప్రలయం అనేది నిజంగా వచ్చిందా? ప్రమాదం అనేది జరిగిందా? ఇది నిజమా అబద్ధమని సైన్స్ని అడుగుతారో, చరిత్రను అడుగుతారో, ఏ గ్రంథాలను అడుగుతారో అడగండి. ప్రతి ఒక్కరూ ఏకదాటిగా చెప్పేది ఒకే ఒక్కటి, ఈ భూమండలం మీద ఒకరోజు జలప్రలయం వచ్చింది. ఈ ప్రపంచాన్ని కుమ్మేసిన ఒకరోజు ప్రళయం వచ్చింది. అక్కడక్కడ మనకు దాఖలాలు కనబడతాయి. అక్కడక్కడెక్కడ భూనిక్షేపాల్లో ఇప్పటికీ మనకు కనబడే పచ్చి నిజాలు ఏంటంటే, ఒకరోజు జలప్రలయం రావడం వల్లనే ఇక్కడ క్రూడ్ ఆయిల్ దొరుకుతుందని సైంటిస్టులు చెబుతారు. పెట్రోల్ తీస్తారుగా, పెట్రోల్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? అదేం వాటర్ అనుకుంటున్నారు ఊరిపోవడానికి. పెట్రోల్ పడాలి అంటే కొన్ని జీవులు కొన్ని వందల సంవత్సరాల క్రితం చచ్చిపోయి ఆ భూమిలో కలిసిపోయి ఉండాలి. వాటి చర్మం, వాటి యొక్క మాంసం, వాటి యొక్క ఎముకలు కొన్ని రసాయనాల సమ్మేళనాలు క్రూడాయిలుగా మారిపోయి రా మెటీరియల్గా మారిపోతే దాన్ని బయటికి తీస్తారు. కొన్ని శవాల దెబ్బల మూట ఈ పెట్రోలు, డీజిలు, ఇంకేదైతే తారు, రకరకాలు ఇవన్నీ ఎప్పుడు చచ్చిపోయండి మొగ్గా? ఒకరోజు ప్రళయం వచ్చింది. టైల్స్ వేసుకుంటున్నామే, టైల్స్ మనం. ఈ టైల్స్ ఎలా వచ్చాయో తెలుసా? కొన్ని జంతువుల ఎముకల యొక్క గుట్టలు అవి. చల్లగా ఉందనుకుంటా బారలు పడుకుని మనం ఎముకలయ్యే మార్బుల్స్ కదని చెప్తుంటా. శవాల దెబ్బ టైల్స్ కోసం మీరు అడగండి కావాలంటే పోయి. సిరామిక్లో వస్తున్న మెటీరియల్ మూలం ఏంటని అడగండి. బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది? బొగ్గు కొన్ని చెట్లు భూగర్భంలో కలిసిపోయాయి, కొన్ని జంతువులు చచ్చిపోయాయి. ఇవన్నీ ఎక్కడ జరిగాయి? కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల క్రితం ప్రకృతిలో భయంకరమైన ప్రళయం వచ్చింది. మనుషులందరూ చచ్చిపోయారు, జంతువులన్నీ చచ్చిపోయాయి, చెట్లన్నీ మునిగిపోయాయి, కొండలు, మెట్టలు, పర్వతాలు మునిగిపోయాయి, బండరాళ్ళు కొట్టుకెళ్ళిపోయాయి. మరి అన్ని అలా జరిగినప్పుడు మనం ఎలా వచ్చామంటే 8 మంది బతికితే వారి నుంచి నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయింది. మీరు నమ్మండి, ఈరోజు ఈ పచ్చి నిజాలు మీరు నమ్మండి. మీరు నమ్మితే, మీరు నమ్మి విశ్వసిస్తే యేసు రాకడ క్రైస్తవునికి దమ్మున్న ఎదురు చూపులవి. అమాయకపు భక్తి కాదు. దేవుడికి ఒక ఏదో నచ్చింది ఇచ్చి తొలి ఇడ్లీ పెట్టి ఇంకేం పెడతాగా. ఈ మధ్య క్రైస్తవులు కూడా పెడుతున్నారు గొడవ లేకుండా. ఇడ్లీలు పెట్టి కోడి గుడ్లు ఇచ్చి ఇవి కాదు, బతుకునిమ్మని చెప్తున్నాడు దేవుడు. జలప్రలయంలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి. నోవహు దినములలో జరిగినట్లు మనుషు కుమారుని దినములలో జరుగును. మనుషు కుమారుడు అంటే యేసుక్రీస్తు. ఆయన సెకండ్ కమింగ్ లో, ఆయన రెండవ రాకల్లో నోవహు దినముల్లో ఎలా అయితే జరిగిందో ప్రపంచం యొక్క పోకడ అట్లానే ఉంటుంది అన్నాడు ఆయన. ఎలా ఉందట? నోవహు వాడలోనికి వెళ్ళే దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లిళ్ళు చేసుకొనుచు, పెండ్లికి ఇచ్చేస్తూ, అంతలో అది సరిపోదనుకుంటూ, కింద కంపారిజన్ సేమ్ ఒకే యాటిట్యూడ్. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, బిల్డింగ్ మీద బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు కట్టేస్తూ, ఏమాత్రం తీసిపోయింది చెప్పండి ఈరోజు ప్రపంచానికి? ఆ రోజు ప్రపంచం దీన్ని ఏ అవుట్ అన్నారు? లేఅవుట్. దేనికి? ఉండిపోతామనే. మనగాడు సిమెంట్ ఎట్టి కట్టారట. మనగాడు సిమెంట్ ఆయుస్ ధర తక్కువ, ఆయుస్ ఎక్కువ. ఎంత? 100 ఏళ్ళు. సిమెంట్ ఆయుస్ ఎక్కువ, కట్టినోడు ఆయుస్ తక్కువ. ఉండో మనగాడు సిమెంట్ కట్టినా ఉండవు. ఐశ్వర్య వజ్రం పెట్టుకు తిరిగేది గుర్తుందా? వజ్రం నిరంతరం నిలుస్తుంది అంటది. ఆవిడ ఉంటుందా? ముసిలిది అయిపోయింది చూసారా ఆవిడ. ఎవరుండరో, ఇల్లులు కట్టుకున్నా ఉండో, ఎవరో ఉండో. ఇవన్నీ ఏంటంటే ఏమో
తింటాం, తిరుగుతాం, ఎందుకు తెల్లారుతుందో తెలియదు, ఎందుకు పగలవుతుందో తెలియదు, ఎందుకు తింటున్నామో తెలియదు, ఎందుకు కంటున్నామో తెలియదు, ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటామో తెలియదు, ఎందుకు పోట్లాట్లో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఈ లోపు ఏ బీపీ షుగరో ఏదో ఒకటి వస్తుంది, పలకరిస్తుంది. ఇంకా ఓవర్ డోసులు అయితే ఈ కరోనా లాంటివి వస్తాయి, ఇంకా వస్తాయి, ఏదో ఒకటి జరుగుద్ది, టపాలమని ఎగిరిపోతాం. మరి ఈ ల్యాండ్ ఎవరిది ఏమో, మరి అదెవరిది ఏమో. అంత మాయ. ఆ రోజు ప్రపంచం కూడా అదే మాయలో బతికిందట. నోవహు ఓడలోనికి వెళ్ళే రోజు వరకు ఆ లాస్ట్ డే వరకు జనులు తినేస్తున్నారట, తాగేస్తున్నారట, తిరిగేస్తున్నారట, ఇష్టానుసారంగా ప్రవర్తించి వ్యాపార లావాదేవీలు కూడా చక్కబెడుతున్నారు, అమ్మకాలు కొనుగోళ్ళు. ఈరోజు చూడండి, బిజినెస్ మార్కెట్లు, షేర్ మార్కెట్లు, దాని వెనక కుంభకోణాలు, దాని వెనక అకౌంట్ లావాదేవీలు, బ్యాంక్ అకౌంట్లు. ఇంకా మాత్రం సరిపోదని ఇంకా ఏంటో తెలుసా, పెళ్ళిళ్ళు. ఈ మధ్య ఒక పెళ్లి సరిపోవట్లేదు, ఎన్ని పెళ్ళిళ్ళు, 2, 3, ఈవిడ ఎన్నో భార్య అండి, 5వ భార్య. ఈయన ఎన్నో పిల్లమ్మ మీకంటే 4వ పెళ్ళి. ఏం తీసుకోలేదట ఆ రోజున్న ప్రజలు. ఇలాంటి భయంకరమైన ఈ వైరస్ల మధ్య, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య, ఇలాంటి భయంకరమైన ఒత్తిళ్ళ మధ్య దీనికి ఎలాంటి పరిస్థితి ఈ రోజు అయితే ఉందో ఈ దినానికి ఆ రోజు అలానే ఉన్నాయట. చూద్దాం ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడయుండును. బాగా వచ్చును. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందును. అయితే అన్నాడంటే దాని ముందేదో కథ ఉందన్నమాట. అయితే అన్నా, మరియు అన్నా, ఈ పదాల యొక్క ఒత్తిడి ఏంటో తెలుసా, దాని ముందు ఇంకేదో జరిగిందని. దేవుడు ప్రపంచాన్ని చూసి, ఆ ప్రపంచాన్ని చూస్తూ దృష్టించి ప్రతి ఒక్కటి పరిశీలించి దేవుడు తీసుకున్న నిర్ణయం ముందు చేస్తున్న ప్రకటన ఏంటంటే ఒకే ఒక్క ఫ్యామిలీ కనిపిస్తుందట. నోవహు. ఏం జరిగింది ముందు? మీరు జాగ్రత్తగా అదే 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. నరులు భూమి మీద విస్తరించడం ఆరంభించారు. ఎక్కడి నుండి ఆరంభించారంటే 6వ అధ్యాయం అనుకోకండి, 4వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది విస్తరించడం. కయ్యూను అన్నవాడు ఒకడు ఏర్పడడం, వాడు ప్రత్యేకంగా వెళ్ళిపోవడం, విశ్వాసం లేని ఒక భ్రష్ట తరాన్ని పుట్టించడం. వాడు పుట్టించి చేసిన పోకళ్ళు ఏంటో తెలుసా, వాడు కట్టాడట ఊరు. 16వ వచనం, 4వ అధ్యాయం 16వ వచనంలో, 16వ వచనంలో వాడు యెహోవా సన్నిధి నుండి భయభక్తుల నుండి బయలుదేరి వెళ్ళిపోయి దేవుని సన్నిధి అయిన ఏదోని తోటకు తూర్పు దిక్కున నోదు దేశం ఒకటి పెట్టి అందులో కాపురం పెట్టి, కయ్యేనును తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి ఆనోకుని కనెను. అప్పుడు అతడు ఒక ఊరిని కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి ఆనోకను పేరు పెట్టెను. ఊరు, ఇల్లులు, అక్కడ ఒక ఫ్యామిలీ, దానికంటే ఒక ప్లానింగ్, ఇవన్నీ జరుగుతూ ఇంకా చాలా వరకుని 19వ వచనం, లెమేక్ అనేవాడు ఒకడు వచ్చాడట. వాడేం చేశాడంటే బహుభార్య తత్వానికి నాంది పలికాడట. 6-8కి ముందు ఏం జరుగుతుందంటే ఈరోజు ప్రపంచంలో ఏం జరిగిందో అవన్నీ ఆ రోజు జరిగాయి. ఒకే భార్య ఒకే భర్త ఉండాలన్న సంస్కృతిని వాడి గండి కొట్టేసి వాడు ఏం చేస్తున్నాడట, 2 భార్యలను పెళ్లి చేసుకున్నాడట. ఇంకా సాలదని మరొకడు ఏం చేశాడంటే మానసిక ఉల్లాసం కొరకు సంగీతాన్ని పుట్టించాడట. మరొకడు ఏం చేశాడంటే ఇంకా సరిపోదనుకుని మరొకడిని చంపేశాడట. మర్డర్లు, బహుభార్య తత్వాలు, సంగీతాలు, కట్టడాలు, వ్యాపారాలు, తినడాలు, తిరగడాలు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడాలి. చంపేసి ఒకటి అంటున్నాడు, దెబ్బకు దెబ్బేసేదని గరానాగా చెప్పుకుంటున్నాడు. చూడండి 23వ వచనంలో, లెమేకు తన భార్యలతో ఓ ఆదావో శీలా నా పలుకు వినుడి, లెమేకు భార్యలారా నా మాట ఆలకించుడి,
నన్ను గాయపరిచినందుకే ఒక మనుష్యుని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాణ్ణి చంపితిని. 7 అంతలు ప్రతిదండన కయ్యేను కోసం వచ్చిన ఎడల లెమెకు కోసం 77 అంతలు వచ్చినని చంపేసాను. నేను చంపిన దానికి రీజన్ ఇదని చెప్తున్నాడట. దెబ్బకు దెబ్బేసినట్టు మర్డర్లు జరుగుతున్నాయి, బహుభార్యతత్వం జరుగుతుంది, అక్రమ వివాహాలు జరుగుతున్నాయి. ఇలాంటి అడ్డగోడు పోకలతో భూమి మీద నరులు విస్తరిస్తున్నారట. భూమి మీద నరులు విస్తరిస్తూ 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 ఇంకా ఏమైపోయిందంటే అవిశ్వాసులు కలిసిపోయారట. వారి కలిసిపోయి అక్రమ వివాహాలు చేసుకొని నచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకొని నరమాతురులైపోయి దేవుని కుమారులు ఒక భయంకరమైన తెగకి నాంది బలికరట. వారే నెఫీలు. వాళ్ళు ఎవరంటే బలవంతులు, చేయెత్తి మనుషులు, బలవంతులు, భుజబలం కలిగిన వారు. అవసరమైతే దౌర్జన్యంగా నచ్చిన భూభాగాన్ని, నచ్చిన పదార్థాన్ని బలవంతంగా దోసేసుకుంటారు. ప్రజల్లోనికి బలత్కారం వచ్చింది, ప్రజల్లోనికి బహుభార్యతత్వం వచ్చింది, ప్రజల్లోనికి పిచ్చి పిచ్చి సంగీతాలు వచ్చాయి, ప్రజల్లోనికి మర్డర్లు వచ్చాయి, ప్రజల్లోనికి అబద్ధాలు వచ్చాయి, ప్రజల్లోనికి తప్పును చేసి గొప్పగా తమ హృదయంలో అనుకునే రోజులు వచ్చేసాయి. ఈరోజు ఏమైనా తీసిపోయి చెప్పండి. ఈరోజు అలా ఉన్నాయి. ఈరోజు సెటిల్మెంట్లు ఈరోజు అలానే ఉన్నాయి. మాట వినకపోతే చంపేయడాలు ఈరోజు అలా ఉన్నాయి. నచ్చిన ఎంతమంది నచ్చితే అంతమందితో తిరగడాలు ఈరోజు అలాగా ఉన్నాయి. సంపాదనలు, పిచ్చి సంగీతాలు ఈరోజు ఏమీ తీసిపోలేదు. ప్రభు రాకడ కొరకు నేను ఎలా కనిపెట్టాలి అంటే, ఒకరోజు నోవహు జలప్రలయం కోసం కనిపెట్టాడు. ఆ రోజు అది ప్రభు రాక వాళ్ళకే. ఈరోజు మనకి ప్రభు రాక ఎలా అయితే మనం కనిపెడుతున్నామో, ఆ రోజు ప్రభు రాక ఏంటో తెలుసా? తన పరిశుద్ధ పరివారంతో యెహోవా రాబోతున్నాడన్న వార్త పితరుల దగ్గర నుంచి విని 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 తన పిల్లలకు నూరు పోసి తన భార్యకి నేర్పించుకొని ఎదురు చూసిందట ఆ కుటుంబం. మనం అమాయకులు అనుకోకండి. మనం నమ్ముకున్న విశ్వాసానికి ఆధారాలు ఉన్నాయి. మనం నమ్ముకున్న విశ్వాసానికి మన ముందు తరాలు ఉన్నాయి. బైబిల్ అమాయక గ్రంథం కాదు. బైబిల్ అమాయకంగా చెప్పేది కాదు. బైబిల్ దేవుని నమ్ముకున్న వారు అమాయకులు అంతకన్నా కాదు. నోవహు మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే చాలా విషయాలు నేర్పిస్తున్నాడు. ఇలాంటి భ్రష్టు పట్టిపోయిన సమాజంలో బలత్కారంగా ఎగబడుతున్న రోజుల్లో భూమి మీద చెడుతనాన్ని గొప్పగా మాట్లాడుకుంటున్నారట. ఈరోజు లేదో చెప్పండి, పాడు పనులు ఈరోజు ఫ్యాషన్ అండి. పనికి మాలిన పనులు గొప్పలండి. ఈరోజు బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అండి. సాంగులు వింటున్న పాటల్లో కూడా బూతులు లేకపోతే మజా లేని రోజులు ఈ రోజులు ఇవి. ఆ రోజు కూడా అలానే తగలడ్డాయి. ఈరోజు బూతులు ఫ్యాషను, ఈరోజు వక్ర మార్గం ఫ్యాషను. ఈరోజు అందరూ వెళ్ళే మార్గాన్ని వెళ్ళాలంటే వెళ్ళడట, నలుగురు నడిచే దారిలో నడవడట, అందరూ ఉన్నట్టుగా ఉండరట. ఎందుకంటే ఫ్యాషన్ అది. అందరూ నీళ్లు తాగితే వీళ్ళేవో తాగుతారట. అందరూ అన్నం తింటే చెప్పండి వీడేవో కలుపుకుని తింటాడట. ఏంటివన్నీ? తినడం, తాగడం, తిరగడం. ఈరోజు ప్రపంచాన్ని నిజ క్రైస్తవుడు చూస్తున్నప్పుడు ప్రభు సమీపమనే ఉన్నాడని అంచనా చేసుకుంటాడు. ఆ రోజు నోవహు అలానే సిద్ధపడ్డాడు. నోవహుని గురించి, తన కుటుంబాన్ని గురించి క్రైస్తవ పిల్లలుగా ఈరోజు మనం కొంచెం ఆలోచించాల్సిన అత్యవసరం మనకుంది. ఈరోజు లాక్డౌన్ ప్రకటించి నెలలు గడిచి, నన్ను అడిగితే మనకు నెలలే గడిచింది. ఆయనకి లాక్డౌన్ కొన్ని నెలలు, సుమారు ఏడాది ఆయన లాక్డౌనే. ఎవరికి? నోవహు గారికి. ప్రపంచంతో కనెక్షన్ కట్ అయిపోయింది ఆయనకి. సమాజంతో ఆయనకి కమ్యూనికేషన్ కట్ అయిపోయింది ఆయనకి. ఆయన జీవితం ఒక విశ్వాసపు యాత్ర. చూద్దాం 6:8. అయితే ఇన్ని పోకడల మధ్య, అయితే ఇన్ని నరహత్యల మధ్య, అయితే ఇన్ని వ్యభిచారాల మధ్య, అయితే ఇన్ని జరిగిపోయినా, ఇంత బలత్కారం జరిగిపోయినా అయినా నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు.
బహుభార్యతత్వం పెట్టిరేగిన, నరహత్యలు పెట్టిరేగిన, బలత్కారం పెట్టిరేగిన, అబద్ధాలు గొప్పగా చెప్పుకుంటున్నా, వివాహ వ్యవస్థ దెబ్బతినిపోయినా, తినుచు త్రాగుచు ఇల్లు కట్టుకునుచు కూడబెట్టుకుంటున్న, రోజు రోజుకి పెరిగిపోతున్నా, దాంట్లోని దేనిలోనికి చేరకుండా యెహోవా దృష్టికి కృప పొందుకున్నవాడుగా నిలబడ్డాడట. ఎవరు? ఒకే ఒక్క కుటుంబం, నోవహు కుటుంబం. నోవహు కుటుంబాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా విచిత్రమైన మాటలు మనకు రాయబడ్డాయి. ఇది 6వ అధ్యాయం 22వ వచనం. మాకు తెలుసులే అనుకోకండి, మనకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి. 6వ అధ్యాయం 22వ వచనం. దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాను. 6వ అధ్యాయం 22వ వచనం మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు తనకు చెప్పిందంతా చేశాడట. ఏం చెప్పాడు? నోవహు, నేను జలప్రళయం రప్పించబోతున్నాను, ఈ ప్రపంచాన్ని తుడిచేయబోతున్నాను, ఈ భూమండలం మీద ఇక మానవ మనుగడ జరగడానికి వీల్లేదు, నువ్వు వాడగట్టని చెప్పాడట. ఆ రోజు విన్నాడంటే కంకణం కట్టుకున్న నోవహు నిర్మాణం జరిగించడం స్టార్ట్ చేశాడు. నిర్మాణం జరిగిస్తున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు జరిగించాడంటే, ఈ 6వ అధ్యాయం 12 నుండి స్టార్ట్ అయిన ఈ ప్రకటన 22కి వచ్చేసరికి 12 నుండి 22 వచనాలకి మధ్య ఉన్న కాలం ఎంత తెలుసా? సుమారు 100 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలు. మన పేజీ తిప్పేస్తాం అంతే. ఇలా 12వ వచనం నుంచి 22వ వచనం వరకు ఎంత చరిత్ర చెబుతుందంటే సుమారు 120 సంవత్సరాలు. 12వ వచనం నుంచి 22వ వచనం వరకు 120 సంవత్సరాల చరిత్ర ఉందా? ఎలా ఉన్నాడు? ఎలా జీవించగలిగాడు? 60 ఏళ్ళు పట్టుమని గుట్టిగా దేవుని కోసం బతకలేకపోతున్నావు. నోవహు బతికింది ఎన్నో వందల సంవత్సరాలు. ఆ వందల సంవత్సరాల్లో కొన్ని 100 సంవత్సరాలు పైపెచ్చు దేవుని యొక్క నిర్మాణానికే కేటాయించాడట. నిజంగా ఆయన ఎలా బతికాడంటే ఒక మగాళ్ళ బతికాడు. ఆయన దేవుని ఆరాధిస్తూ, దేవుడిచ్చిన పని చేస్తూ, దేవుడిచ్చిన కుటుంబాన్ని కట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నట్టు. ఈ భయంకరమైన ప్రపంచంలో దేవుని కొరకు బ్రతికింది నోవహు ఒక్కడనుకోకండి, నోవహు భార్య కూడా. నోవహు భార్య మాత్రమే అనుకోకండి, నోవహు కొడుకులు కూడా. నోవహు కొడుకులే అనుకోకండి, నోవహు కోడళ్ళు కూడా. కొందరు వక్ర భాష్యం చెప్పారు. ఏమని చెప్పారంటే, నోవహు ఒక్కడేనండి. నోవహుతో పాటు మరి 7. నోవహు ఒక్కడే బతికాడు అనుకుంటే పొరపాటు. నోవహు నీతిని బట్టి కుటుంబం రక్షింపబడదు, నోవహుని బట్టి ఏ కుటుంబం రక్షింపబడదు. నేను నీతిగా బతికితే నేనే, నా భార్య కూడా రక్షింపబడదు, నా భార్య కూడా నీతిగా బతకాలి. నేను నీతిగా బతికితే నా పిల్లలు కూడా రక్షింపడరు, నా పిల్లలు కూడా నీతిగా బతకాలి. ఈ గొడ్డు ప్రపంచంలో ఎవరు నీతి వాళ్ళదే, ఎవరు బ్రతుకు వాళ్ళదే, ఎవరు భయభక్తులు వారవే, ఎవరు ప్రార్థనా జీవితం వాళ్ళదే, ఎవరు బైబిల్ స్టడీ వారిదే, ఎవరు ప్రార్థన గడిపే సమయం వారిదే, ఎవరు సర్దుబాటు వారిదే. బంధాలున్నా ఏమున్నా దేవునితో బంధం అనేది ఎవరిది వాళ్ళది, వ్యక్తిగతమే. చాలా మంది వక్ర భాష్యం చెప్పారు. ఈ తరములో నోవహు ఒక్కడేనండి, మిగిలిన 7 లేరండి, నోవహుని బట్టి ఆయన అకౌంట్లోకి వచ్చేసారని ఈ బుర్రతిరిగిన కామెంట్లన్నీ చెప్పారు చాలా మంది. తప్పదే. ఒకవేళ అదే అనుకుంటే అట్టి వారికి మూతి మీద కొట్టి ఒక రెఫరెన్స్ చూపించండి. యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. నోవహును, దానియేలును, యోబును, ఈ 3 అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు. ఏమర్థమైందా వచనంలో? ఎవరి నీతి చేత వారినే రక్షించుకుంటారు. నోవహు నీతి వలన యోబు రక్షింపబడ్డాడు, నోవహు నీతి వలన నెక్స్ట్ దానియేలు రక్షింపబడ్డాడు. ఎవరి నీతి వాళ్ళదే. నోవహు నీతి వలన తన కుటుంబం కూడా రక్షింపబడదు. అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ అంతా నీతిమంతులు అంటే ఎస్,
తన దృష్టికి, దేవుని దృష్టికి నోవహు ఒక్కడే కాదు, ఎంటేరా 8 మంది దేవుని దృష్టికి ఎలా ఉన్నారట? నమ్మకంగా, నిందారహితులుగా ఉన్నారట. పట్టుమని మనకు ఒక పిల్లోడితో దేవుని కోసం బతకండి అంటే మనకి ఎన్ని బడ్జెట్ లెక్కలు అడ్డొచ్చేస్తాయి. మనకి దేవుని కొరకు బ్రతకండి అంటే ఎన్ని సంసార జీవితంలో మీకు ఏం తెలుసయ్యా అంటారు ఎవరు మన తల్లులు. ఒరే దేవుని కొరకు బ్రతకరా ఎవడొస్తుందంటే ఈ టెంప్టేషన్ ఎవడో తెలుసయ్యా అంటారు. మనందరికీ మూతి మీద కొట్టే ఫ్యామిలీ ఇదిగో ఈ నోవహు కుటుంబం. నేరస్థాపన చేస్తారని రాయబడింది బైబిల్లో. చూద్దాం, వీరి గురించి మెల్లమెల్లగా తవ్వే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ స్టడీలో, ఫస్ట్ పరిశోధనలో లేదా దర్యాప్తులో అసలు నోవహు భార్య యాటిట్యూడ్ ఎలాంటిది చూద్దాం. తల్లులైన వారు జాగ్రత్తగా ఉండండి. 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం 32వ వచనం. నోవహు 500 ఏండ్లు గలవాడై సేమును, హామును, హ్యాపేతును కనెను. నోవహు కన్నాడా? నోవహు భార్య కందా? నోవహు భార్య కంది. బాగా వినండి. నోవహు కనే సమయానికి నోవహు వయసు ఎంత చెప్పండి? 500. ఏంటంటే అప్పుడు 500 సంవత్సరాలు బతికారంటే 500 కాదు, 1000 వరకు కూడా బతికారు. మన యాసలు ఎక్కువైపోయి బండి 120 పడ్డది, 120 నుంచి 60 పడ్డది, 60 నుంచి ఇప్పుడు 30కి పడ్డది. పెళ్లి చూపులకి వెళ్తే పెళ్ళికొడుకు నడుతున్నారు. అటు పెళ్ళికొడుకు ఇంకా రాలేదేంటంటే ఆడే పెళ్ళికొడుకు. ఆడు ఎలా ఉన్నాడంటే ఎలా పెరిగిపోయి ఉన్నాయి, అయిపోయింది, వికెట్లు పడిపోతున్నాయి. యంగ్స్టార్లో లేడు, అంకుల్లా ఉన్నాడు, అంకుల్లా లేడు, వృద్ధుల్లా ఉన్నాడు. అయిపోయినాయి బళ్ళన్నీ, పడిపోయిన వికెట్లు, ఇక రన్నింగ్ లేదిక. బార్డర్ చాలా తక్కువ టైమింగ్ ఉంది అందరికీ. ఆ రోజు సుమారు 1000 ఏళ్ళు బతికేవారు. కనీసం నీతి నియమాలు ఉండేవి కనుక. పొగరెక్కువైపోయి పాపాన్ని రోజు రోజు మూట కట్టుకుంటే దేవుడు కొట్టిన దెబ్బ ఎక్కడో తెలుసా? ఆయుష్ మీద కొట్టాడు దేవుడు. రోజు రోజుకి పడిపోయింది. 500 సంవత్సరాల వయసు వచ్చేసరికి 3 కొడుకులను కన్నాడట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, 3 కొడుకులను కనడానికి ఈ భార్య భర్తలకి ఎన్ని వందల సంవత్సరాలు లోకం చేత మాటలు పడ్డారు చెప్పండి? 400 సంవత్సరాల వరకు నోవహు భార్యకి ఎవరు పుట్టలేదట? పిల్లలు పుట్టలేదట. నేను అనుకునేవాడిని పిల్లలు పుట్టలేని లిస్టులో మోస్ట్ సీనియర్ ఎవరున్నారని అడిగితే శారమ్మ అనుకునేవాడిని నేను. కానీ కాదు, శారమ్మ కన్నా ముందు మరొకరు ఉన్నారు. ఎవరు? నోవహు భార్య 400 సంవత్సరాలు ఉందట. క్రీస్తు పూర్వమైన ఇప్పుడైనా పిల్లలు లేని వారిని ఏమంటారంటే వీళ్ళకి దేవుని దీవెన లేదండి అంటారు. వీళ్ళందరూ పిల్లలుగానే లేదు, పుణ్యాత్ములాగా. వాళ్ళని ఏమంటారు చెప్పండి? దేవుని దీవెన లేదండి, దయ లేదండి, దేవుని యొక్క కృప లేదండి. ఈ వంకర మాటలు, వంకర చూపులు, గొడ్డు బారిపోయిన వారి వైపు చూసి ఎన్ని ఎకిలి చేష్టలు ఉంటాయండి. ఆ దంపతుల మధ్య ఏ రోజు గొడవ రాలేదట. పిల్లలు లేరని చెప్పి ఏ రోజు గొడవ పెట్టుకోలేదట. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా? అందరికి 100, 60, 120కే పుట్టేశారు తన ముందున్న తరాల్లో. మీరు కావాలంటే చూడండి 5వ అధ్యాయం 12వ వచనం. 5వ అధ్యాయం 12వ వచనం 9 చూద్దాం. ఎనోసు 90 సంవత్సరాలు బ్రతికి కేనేను కానీ ఎనోసు కలిగిన సంవత్సరాలు ఎన్ని? 90, 12. కైనాను 70 సంవత్సరాలకు కొడుకుని కన్నాడు. మహాయేలు 60 సంవత్సరాలకు కొడుకుని కన్నాడు. 18. హెరోదు 160 ఏండ్లు కొడుకుని కన్నాడు. 21. ఆనోకు 60 ఏండ్లకు పిల్లలను కన్నాడు. 25. మెతుసల 8 ఏండ్లకు పిల్లలను కన్నాడు. 28. లెమెకు 80కి పిల్లలను కన్నాడు. నోవహు 400 సంవత్సరాల తర్వాత కన్నాడట. ఎలా ఉంటుందండి? ఆ దంపతులకు ఎలా ఉండాలి? పిల్లలు లేరటే మీకు ఇన్ని 100 సంవత్సరాలు అయినా అని ఎన్ని వంకర చూపుల వారు వైపు చూస్తుండాలి. ఏ రోజు ఈ లోకపు మాటలు వాళ్ళు పట్టించుకోలేదట. బైబిల్లో ఘనమైన దంపతులు ఎవరంటే 400 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోయినా దేవుని మీద ఏమాత్రం సనుక్కోలేదట. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. బైబిల్లో ఒకరు గుర్తుందా మీకు? లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 14 సంవత్సరాలు ఆవిడ కోసం ఆయన ఏం చేశాడు? ఆయన పేడకళ్ళు ఎత్తాడు. ఇంకా సీరియస్గా చెప్పాలంటే
పలికొప్తానం అంటారు చూసారా, 14 సంవత్సరాలు ఇచ్చి లవ్ మ్యారేజ్ ఆమె కళ్ళ ముందే చేసేవాడు. పేడ నెత్తి మీద పెట్టుకుని అలా ఇలా తిరిగి పిటకలేసి గొర్రెల దోలుకెళ్ళి, యాకోబు గారు మీకు ఏం స్మెల్ రావట్లేదంటే, లేదు రాహేలే కనబడుతుంది అంటున్నాడు. ఎక్కడ పేడ దగ్గర కూడా. యాకోబు గారు మీరు ఇంత సీరియస్గా ఈ వాసనలో అంటే, లేదు ఈరోజు ఒక యాడ్ వచ్చింది, ఫాగ్ నడుస్తుంది. ఫాగ్ నడదు, అక్కడ పేడలు ఎవరు నడుస్తుంది చెప్పండి. ఆయనకి అంతా ఎక్కడ చూసినా, ఈ ప్రేమ పిచ్చోళ్ళకి మేఘాలు చూసినా పిల్లే కనబడుతుంది, గాలిని చూసినా పిల్ల కనబడుతుంది. వీడికి ఎండాకాలం లాగా ఉంటుందట. ఈ ఫ్లేవర్ ఆయన గుండు ఉండదా చెప్పండి, ఆయన గుండు ఉంటుంది. ఇంత లవ్ చేసి పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టలేదు వాళ్ళిద్దరికి. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, నా కొడుకుని గంటావా చచ్చిపోమంటావా అంతే. భక్తి లేని ఆ జీవితపు జంట ఏమందంటే, నేను చచ్చిపోతాను యాకోబు నాకు పిల్లలు లేకుండా చేస్తున్నావు అంతే. కానీ నోహు భార్య అలా అనలేదు. నోహు భార్య అలా నేరారోపణ చేయలేదు, అసలు ఒక్క మాట కూడా అనలేదు. ఒకవేళ అంటే బైబిల్లో ఖచ్చితంగా రాయిస్తాడు దేవుడు. పక్షపాతి లేనివాడు దేవుడు. నీతిమంతులు మంచిని గూర్చి రాయించాడు, నీతిమంతులు చెడు గూర్చి కూడా ఆయన రాయించాడు. రాజీ పడన దేవుడు. బైబిల్ ఎంత యథార్థమైనదంటే దావీదుని ఎంత బాగా చెప్తుందో దావీదు మైనస్లు కూడా అంత బాగా చెప్తుంది. సొలొమోను ఎంత బాగా పరిచయం చేయబడతాడో ఆయన మైనస్లు కూడా అంత బాగా చెప్తాడు. మోసే ఎంత ఘనమైన నాయకుడో ఆయన బలహీనతలు కూడా బైబిల్లో చెప్పబడ్డాయి. దేవుడు తన పిల్లల కొరకు అన్నీ చెప్పుకొచ్చాడు, అన్నీ రాయించాడు. నోహు భార్య 400 సంవత్సరాలు పిల్లలు లేకుండా గడిపిందట. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా, తన భార్యగా ఉన్నప్పుడు 400 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటంటే, మీరు ఊహించుకోండి, జలప్రలయానికి వాళ్ళ సంతానోత్పత్తికి సంబంధం ఉంది దేవునికి. దేవునికి ఒక ప్లానింగ్ ఉంటుందండి. ఆయనకంటూ ఒక విజన్ ఉంటుంది, ఆయనకంటూ ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క వచ్చేంత వరకు దేవునికి మన జీవితంలో ఎవరు రావాలో ఎవరు రాకూడదో దేవుడు ప్లాన్ చేస్తాడు ఆయన. ఈ లోపల మనం కంగారు అయిపోయి వెళ్ళి అడుగుతాం డాక్టర్ గారిని. సైంటిఫిక్గా కూడా సెట్ అవ్వకపోతే ఈ మధ్య ఆకులు కూడా తినేస్తున్నారట. ఎవరికి పిల్లలు పుట్టడానికి ఆకులు తిని దుంపలు తిని. అక్కడ గుడి ఉంది, అక్కడికి వెళ్ళాం. రాళ్ళు మీద రాళ్ళు పేడిసి రాయికి ఇయ్యాలు కట్టారండి. పిల్ల పుడుతుంది రాయిని ఊపుతున్నారు ఇయ్యాలు కట్టి. ఉయ్యల నిజంగానే ఆ ఉయ్యలో రాయి కట్టారు, రాయి పుట్టేస్తే ఏంటి ఈ పిచ్చి పనులన్నీ దేనికి చెప్పండి? దేవుని సెలవు లేనిదే భార్య రాదు, దేవుని సెలవు లేనిదే పిల్లలు కూడా రారు. దేవుని సెలవు లేకపోతే దంపతులు జీవితాల్లో ఏం జరగాలి టైంకి జరగవు. ఆయనకి లెక్క ఉంటుంది. ఆయన మన కంగారు పెట్టాల్సిన అవసరం లేదు, ఆయన మీద నేరారోపణ చేయాల్సిన అవసరం లేదు. 400 సంవత్సరాలు ఆవిడ గుట్టుగా ఉందట. గమ్మత్తు ఏంటంటే నోహు భార్యకే కాదు, నోహు కోడళ్ళకు కూడా పిల్లలు పుట్టలేదు. ఎప్పటి వరకు పుట్టలేదంటే జలప్రలయం వచ్చేంత వరకు పుట్టలేదు, జలప్రలయం అయ్యేంత వరకు పుట్టలేదు. వాళ్ళకి ఎందుకు పుట్టలేదంటే వీళ్ళకి కొన్ని వందల సంవత్సరాలు పుట్టలేదు, కొన్ని పదులు సంవత్సరాలు, 100 ఏళ్ళు దాటినా, ఇన్ని 100 సంవత్సరాలు దాటినా వాళ్ళకి పిల్లలు పుట్టలా. వాళ్ళకి ఎందుకు పుట్టలేదంటే వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ వారితోనే స్టార్ట్ అవ్వాలనుకున్నాడు దేవుడు. వాడి నిర్మాణం జరుగుతున్నప్పుడు దేవుడు పిల్లలు వద్దనుకున్నాడేమో వాళ్ళకి. వాడి నిర్మాణానికి ఈ పిల్లలు వద్దనుకున్నాడేమో దేవుడు, తర్వాత అనుకున్నాడేమో, అంతికి ఆలస్యం చేశాడేమో. దేవుడికంటూ ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన కొరకు మనం ఎదురు చూడాలి తప్ప నాకు ఇస్తావా ఇవ్వని దేవుణ్ణి పట్టుకొని గెజయించే ప్రార్థనలు మనం చేయకూడదు. దేవా నీ చిత్తం ఏమవుతుందో చెయ్యి అనాలంతే. ఆయనకు పూర్తిగా మనం అప్పగించుకోవడమే, ఆయనకు లొంగిపోవడమే. ఒక మాటలో చెప్పాలంటే చక్కటి అత్తకి చక్కటి కోడళ్ళు ఎవరు? నోహు కోడళ్ళు. ఎందుకంటే అత్తగారు చెప్పి ఉంటుందండి కోడళ్ళకి, అమ్మా మీరేం టెన్షన్ అవ్వకండి, నాకు బిడ్డలు పుట్టేసరికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా చెప్పండి? 400 సంవత్సరాలు పట్టింది. మీరు ఏం వరి అయిపోకండి, దేవుడు తగిన సమయం మందు ఇస్తాడు. మనమైతే నాకు ఇలాగే పుట్టలేదు, మళ్ళీ అది తిన్నాను నేను, అది దుంప, నువ్వేం తిన్నావు, ఇలాగే చెప్తాం మనం. అవి తిని ఇవి తిని, ఇది కాదు. దేవుడు సెలవు లేకపోతే పిల్లలు పుట్టరుగాక పుట్టరు. విశ్వాసులైన క్రైస్తవ అత్తల్లారా, మీ కోడలకు చెప్పాల్సింది నోహు భార్య చెప్తుంది, ఏం టెన్షన్ అవ్వకుండా అన్నారు అంతే. ఇంకా మంచి మాట ఏంటంటే
నోవహు కొడుకులు కూడా చాలా గొప్పవాళ్ళండి వాళ్ళు. మా నాన్నకి వయసు ఎక్కువైపోయింది, ఏదేదో మాట్లాడతాడు ఆయన మాట్లాడింది వింటాను అనుకోలేదు వాళ్ళకు కూడా వ్యక్తిగతమైన సహవాసం ఉన్న దేవునితో. ఆ రోజు ఆ యవనస్తులు ఈ యవనస్తులకి సవాల్ చేస్తారు, ఆ రోజు కోడల్లో ఈ కోడళ్ళకి యవన స్త్రీలకి సవాల్ చేస్తారు, ఆ రోజు ఆ అత్త ఈరోజు ప్రతి గృహంలో ఉన్న ప్రతి తల్లిని సవాల్ చేస్తుంది. ఆ రోజు ఆ యజమాని ఈరోజు కుటుంబ యజమానులందరికీ చూపిస్తున్నాడు. ఆ ప్రమాదంలో దేవుని కొరకు మేము ఎదురు చూసినప్పుడు ఈ రాబోతున్న రాకుల్లో మీరు దేవుని కొరకు ఎందుకు ఎదురు చూడని వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. కానీ జనాల యొక్క మైండ్ సెట్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, వాడలోనికి వెళ్ళిపోయే లాస్ట్ డే వరకు అనుకున్నారట, వచ్చేక చూద్దాంలే అనుకున్నారట, ఫైనల్లో చూద్దాంలే, జరిగేకి చూద్దాంలే ఎన్నో చెబుతారు. మన తాతల దగ్గర నుంచి చెబుతున్నారు, చూడందా ఏంటి అనుకున్నారట. కానీ గుర్తుపెట్టుకోండి, బైబిల్లో రాయబడిన మాటలు మరలా చదువుదాం. 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం నుండి. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడు, ఆ తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. సేము, హాము, యాపేతు అని వారు 3 కుమారులు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకం బలత్కారముతో నిండి ఉన్నది. దేవుడు భూలోకమును చూసినప్పుడు చాలా చెడిపోయింది. ఈ మాట నోవహు ఒక్కరికి వర్తిస్తాయి చెప్పండి? నోవహు కుటుంబం అంతటికి వర్తిస్తాయి. ఇప్పుడు నేను చదువుతాను చూడండి. ఆ తరములో నిందారహితుడిగా నోవహు ఉన్నాడు, నిందారహితురాలుగా నోవహు భార్య ఉంది, కోడళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. వారు ఏ నిందా లేనివారు. 8 మంది దేవునికి ఎలా ఉన్నారంటే, ఈ కుటుంబం చాలు, ఇక ఈ ప్రపంచం వద్దనుకున్నాడు ఆయన, తుడిచేయాలనుకున్నాడు ఆయన. ఆ 8 మంది కొరకు దేవుడు ఎందుకు అంతలా ఎదురు చూశాడంటే, ఆ రక్షణ పొందిన కుటుంబం అని బైబిల్లో రాయబడింది. ఆ కుటుంబం వచ్చి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండగా, పూర్వము నోవహు దినముల్లో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా ఆ 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఎవరు ఆ కుటుంబం అంటే, రక్షణ పొందిన కుటుంబం. ఇన్ని ప్రమాదాల మధ్య, ఇన్ని వైరస్ల మధ్య, ఇన్ని ఒత్తిళ్ళ మధ్య, ఈ ప్రపంచం మధ్య మనం ఎలా బతకాలి అంటే, మన కుటుంబం అంతా ఏం పొందాలట? రక్షణ పొందిన కుటుంబంగా ఉండాలట. ఈరోజు ఎంతమంది రక్షణ పొందిన కుటుంబంగా ఉన్నారు చెప్పండి? భర్తకుంటే భార్యకు ఉండదు, భార్యకుంటే పిల్లలకు ఉండదు, పిల్లలకుంటే తల్లిదండ్రులకు ఉండదు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు చెప్పునా? నేను వచ్చే సమయాన అత్త కోడల్లో తిరగలిసిరితే ఒకరు ఎత్తబడతారట, మరొకరు దించబడతారట. ఏంటి వైరాగ్యం అంటే? లేదు కుటుంబం అంతటికి రక్షణ. ఆ వచనంలో ఎన్ని భావాలు ఉన్నాయో చూడండి. ఆ 8 మంది రక్షణ పొందారు, ఆ 8 మంది ఆత్మతో నడిపింపబడ్డారు, ఆ 8 మంది నీతిని గూర్చి ప్రకటించారు. ఆ 8 మందికి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చూడండి. రక్షణ ఉందట, ఆత్మ నడిపింపు ఉందట, దేవుని మాటకి చెవి యొగ్గారట, వారు దేవుడు ఏది చెబితే అదే చేశారట. దేవుని ఎదుట నింద లేకుండా ఆ 8 మంది బతికారట. కుటుంబం అంతా మంచిది అంటున్నారండి ఈరోజు. ఆ కుటుంబంలో ఈ పెద్ద ఆయన మంచోడండి అంటారు, ఆ కుటుంబంలో ఈ అబ్బాయి మంచోడండి అంటారు, ఆ కుటుంబంలో ఈ అమ్మాయి ఒకరితే మంచిది అంటారు. మరి మిగిలిన వారు తెలిసిపోవాలి మీకు ఎవరో ఒకరు. కానీ ఈ కుటుంబం అంతటినే చూడండి, ఈ కుటుంబం ఇంత భయభక్తులు ఇంతలా ఉండిపోవడానికి కారణం ఏంటంటే, వీళ్ళ తరాల దగ్గర నుంచి కొన్ని ప్రకటనలు వింటున్నారట వీళ్ళు.
కొన్ని ప్రకటనలు వీళ్ళ చెవులకి వినబడుతున్నాయట. ఒక్కరోజు 2 రోజు కాదు, కొన్ని తరాలుగా పెట్టినారట. వీళ్ళ ఫ్యామిలీ అంతా ఏం పనులు చేస్తూ నిమగ్నం అయిపోయారంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా డిస్కషన్ అల్లా ఒక్కటే. దేవుడు చెప్పాడు జలప్రలయం వస్తుంది, మనం అందరం చేయాల్సింది ఒక్కటే, వాడ నిర్మాణం మనం జరిగించాలి. వాడి నిర్మాణం జరిగించి ఇంకేం చేయాలి? దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుడిచ్చిన పని చేస్తూ దేవుని నీతిని ప్రకటించాలన్నారు. బైబిల్లో గమ్మత్తైన మాట ఉండదు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమున్న లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాకుండా 8 మంది ఏం చేసేవారట? నీతిని ప్రకటించారంటే సువార్త చేశారట. ప్రభు రాకడ సమీపములో ఉంటున్నప్పుడు క్రైస్తవ కుటుంబాలు ఏం చేయాలట? ఆయన నీతిని ప్రకటించాలి, సువార్త చేయాలట. పిచ్చోళ్ళు అనుకోకండి, మీటింగ్లు ఎట్టినోళ్ళు. పని పాట లేక డబ్బు ఎక్కువైపోయింది అనుకోకండి, వీళ్ళకి ఏమి ఊసిపోక పెట్టారు అనుకోకండి. దేవుని రక్షణ పొందిన వారు, రక్షణ భాగ్యం ఉన్నవారు, ఆత్మచేత నడిపింపబడుతున్నవారు నెక్స్ట్ వారు చేసేది ఏంటంటే వాళ్ళకిచ్చిన పనిని వారు చేస్తూ, వాళ్ళు చేసే పని ఏంటంటే దేవుని వార్తలు ప్రకటిస్తూ తిరుగుతుంటారు. పిచ్చోళ్ళ చూసారట నోవహుని. చెబుతున్నాడు. ఎన్ని వందల సంవత్సరాలు చెప్పాడంటే సుమారు 120 సంవత్సరాలు ప్రకటించాడు. అధికారిక లెక్కలు కాకపోయినా సుమారుగా లెక్కలేస్తే ఇన్ని 100 సంవత్సరాలు ప్రకటించిన 100 సంవత్సరాలు ప్రకటించినా ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో వచ్చేసారట. ఎందుకో చెప్పనా? ఆయన ఎలా కనబడుతున్నాడంటే అన్నీ అమ్మేసి అన్నీ తీసుకెళ్ళి ఫ్యామిలీ అంతా దేనికి పెడుతుంది చెప్పండి? వాడి నిర్మాణానికి పెడుతున్నారట. ఇల్లు అమ్మేసి ఏంటి నోవహు అంటే వాడు కడుతున్నాను. మిగిలిన వాళ్ళందరూ ఏం కడుతున్నారు? కొత్త ఇల్లులు కట్టుకుంటున్నారు. మీరందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళు తింటా తిరుగుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆకలి దప్పులతో 24 hours చెక్కలు తెచ్చి దుక్కలు తెచ్చి అవే కొట్టి అవే చేసి అన్నీ డిజైన్ చేస్తున్నారట. 1 రోజు 2 రోజులు కాదు, సంవత్సరాలు గడుస్తుంది. బోర్ ఫీల్ అవ్వకుండా దేవుడు అప్పగించిన పనిని ఏడాదులు గడుస్తున్నా వారు దేవుని పనిని చక్కగా జరిగిస్తున్నారట. దేన్ని పట్టించుకోవట్లేదట. ఓ పక్క ఇల్లు కట్టుకుంటున్నారు, ఓ పక్క తిరుగుతున్నారు, ఓ పక్క బలత్కారులు ఆక్రమించుకుంటున్నారు, మరో పక్క ఎవరికి నచ్చిన పెళ్ళిళ్ళు వారు చేసుకుంటున్నారు, ఎవరికి తోసినట్టు వాళ్ళు బతికేస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఏం చేస్తుందంటే కుటుంబం అంతా కలిసి చక్కగా దేవుడిచ్చిన పనిని కొన్ని 100 సంవత్సరాలు కట్టారట. మీరు గమనించండి, నిజానికి అత్తకి కోళ్ళకి పడకపోతే ఫస్ట్ ఫ్లోర్లో నుంచి తోసేద్దని ఎవరో ఒకరిని. మీకు అర్థమైందో లేదో? అత్త గొడవలు పెట్టుకోలా. దేవుణ్ణి భయభక్తులు రక్షణ భాగ్యులు ఉన్నవారు ఏం చేస్తారంటే కలిసి పనిచేస్తారు వాళ్ళు. ఈరోజు చూడండి, చర్చికి పోయే అత్త కోడలను పడినవ్వదు, చర్చికి పోయే కోడలు అత్తను కుదిరిండనవ్వదు. ఆ రోజు అత్తా కోడలను చూడండి, కొన్ని సంవత్సరాల వారు దేవుని పనిని కలిసి చేశారట. పిల్లలు పుట్టలేదన్న బాధ లేదట ఆ కోడళ్ళకి. వాళ్ళ మనసంతా ఏంటంటే తెల్లవారిందా, దేవుడికి సంబంధించిన వస్తువులు మనం తెచ్చామా, మా మామగారికి మా భర్తలకి మేము సహకరించామా, ఇంకా మేము ఏం చేయాలి? నీతిని ప్రకటించాలి. ఇంకా మేము ఏం చేయాలి? ఎవరెవరికైతే ఈ వార్త తెలియదో అందరికీ చెప్పాలి. ఇదే పని అంట వాళ్ళకి. ఈరోజు మీరు అంతా చెయ్యొద్దు, కానీ మీ కుటుంబ సమేతంగా కూర్చొని ప్రార్థన పెట్టుకుంటున్నారా? కనీసం పెట్టుకోరు. ఎప్పుడో పోయాయన్నీ. ఒకప్పుడు గృహ కొడుకులు జరిగేవి, ఇప్పుడు బిగ్ బాస్ షోలు జరుగుతున్నాయి. ఈరోజు ఏం జరుగుతున్నాయి? సీరియల్లో. ఈరోజు చెదారం. ఈరోజు ఏం జరుగుతున్నాయి చెప్పండి క్రైస్తవ కుటుంబాల్లో? ఒకప్పుడు ఎవరింటికైనా వెళితే 7 దాటితే ప్రార్థన కనబడదు. ఈరోజు చూడండి, కంచాలు పట్టుకుని సోఫా సెట్ల మీద కూర్చొని సోదు చూస్తూ ఉంటారండి. ఈరోజు జలప్రలయం వస్తే ఆ రోజు ప్రజల్ని ఎలా చంపేసిందో, ప్రభు రాకడ వస్తే చర్చికి పోయి నిన్ను కూడా దేవుడు చెప్తున్నాడు, అగ్ని గంధకాలు కాల్చి పడేస్తాడు నిన్ను కూడా. సహించడు ఆయన. అసలు ఆయన చూస్తాడు. ఓపెన్ చేసిన రోజు ఓపెన్ చేస్తాడు, డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ వేసేసాడో ఇక మరలా ఇంకెవరిని రానివాడు.
నోవహు కుటుంబం ఏం చేస్తుందండి? కోడళ్ళకి కొత్తగా పెళ్ళి అయిందండి. వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వారికి ఎన్ని ప్రాజెక్టులు ఉంటాయండి? వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళని అడగండి, చెప్తారు. బీచ్కి పోవాలి, పార్కు పోవాలి, ఇంకా చెప్పండి, ఏదో ఊరు పోవాలి, పని పాట లేకపోయినా ఊరు మీద పడి తిరగాలి, చెప్పండి, ఎన్నో ఉంటాయి వాళ్ళకి. వాళ్ళకి ప్రైవేట్ ప్లేసులు కావాలి, రకరకాలు ఉంటాయి. ఈ గోడలకు అవి ఏమొద్దట, పార్క్ వద్దట, పని ఉంటే చాలన్నారట. వాళ్ళకి సంగీతాలు వద్దట, డ్యూయెట్లు వద్దట. ఆ చెక్కల సౌండ్ టకా 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 అని వినబడతా, చూసావా? అదేనట ఆ సంగీతం వాళ్ళకి వినసొంపుగా ఉంటుందట. ఉదయం లేస్తే వాళ్ళ పని ఏంటయ్యా అంటే భర్తతో సరసాలాడేమో అది కాదట. వాళ్ళ ఉదయం లేచేసరికి పని ఏముందో చదువుకుంటారట. పిల్లలు లేరని బాధ లేదు వాళ్ళకి, సంతోషం లేదని బాధ లేదు వారికి, కనీసం పక్కూరు కూడా వెళ్ళమని బాధ లేదు వాళ్ళకి. వాళ్ళ బాధల్లో ఒకటే, అయ్యో ప్రభు ప్రకటన చేసేసాడే, నిర్మాణం పూర్తి అవట్లేదే, ఎవరు వినడం లేదే. ఇదే బాధ అండి ఆ ఫ్యామిలీ అందరికి. ఒకవేళ ప్రభు రాకడ జరిగితే ఎలాంటి వాళ్ళు ఎత్తబడతారండి అని మీరు నన్ను అడిగితే, ఇదిగో ఇలాంటి వారు ఎత్తబడతారు. ఇలాంటి అత్త ఎత్తబడుతుంది, ఇలాంటి కోడలు ఎత్తబడతారు, ఇలాంటి కొడుకులు ఎత్తబడతారు, ఇలాంటి కుటుంబ యజమాని ప్రభు రాకడ మేఘాల మీద ఎత్తబడతారు. మరి మనం ఒక ఆవిడ, ఒక బామ్మ, ఆ వీడియో ఉందా లేదా? బామ్మ టీవీ చూస్తుంది, ఒకసారి చూడండి, మన బామ్మే లేదా? చూడండి, నేను చెప్తాను వినండి. ఓ బామ్మ టీవీ చూస్తుందండి, టీవీ చూస్తూ తిట్టేస్తుంది, వసే పోతావు నువ్వు, నీకు ఏం బుద్ధి నీకు అసలు, మీ ఆయనను యాక్సిడెంట్ టీవీలో ఉన్నామని తిట్టేస్తుంది ఇవిడ. చూసారు, అది వాట్సాప్లో వచ్చింది. వస్తే ఆగాను, కూర్చుని ఉన్న దానికి ఓపిక లేకపోయి లెగిసిపోయి వెళ్ళి టీవీ ముందు నిలబడి పోతావు పోతావు అంటుంది. ఎవరినే? అందులో ఒక నెగిటివ్ క్యారెక్టర్ రోల్ ఉన్నవాడిని ఆవిడని తిడుతుంది. మన బామ్మలు ఏం చేస్తున్నారు, మన నాన్నమ్మలు ఏం చేస్తున్నారు, మన అమ్మలు ఏం చేస్తున్నారు? తల్లులారు మీరు ఏం చేస్తున్నారు ఇంట్లో? నాకు ఇష్టమైన జోక్ ఒకటి ఉందండి. ఒక ఆవిడ తిడుతుంది, పిచ్చిదానా, ఎర్రిదానా, తాక్కో ఎర్రిమోహన్ దానా, ఆ పాల గ్లాసులో మీ ఆయన ఇసం కలిపేశాడు, తాక్కో నిన్నే. టీవీలో ఉన్న ఆవిడ చెప్తుంది. ఇవిడ సీరియల్ చూసి ఆడట విషం కలిపేయడట. ఆ విషం కలిపేసింది వాడు ఇస్తే, ఇలా ఆవిడ అమాయకంగా ఆడు అగ్గిచ్చి గ్లాస్ ఇచ్చేసరికి తాగేస్తుడి వీడు బయట ఉండి ఫీల్ అయిపోతుంది, ఎర్రిమోహన్ దానా తాక్కో ఇంకా నేను చేయి కూడా పెట్టేస్తాను లోపల. ఇవి ఈరోజు క్రైస్తవ తల్లులారా, ఇంట్లో మీ యాటిట్యూడ్ ఏంటి అసలు? బైబిల్ చదవరు, ప్రార్థనలు ఉండవు, పిల్లలను కూర్చోబెట్టరు, భర్తతో కలిసి దేవుని మాటలు పంచుకోరు, కనీసం నీతిని గూర్చి ప్రకటించకపోతే ప్రకటించిపోయారు. నీతిగా పక్కింటికి కనబడేలా బతుకుతున్నారా? లేదు. నోరిప్పితే డ్రైనేజీ మాటలన్నీ, నోరిప్పితే పనికి మాలిన చెత్త, నోరిప్పితే ఎదురు కొంపలో ఏం జరిగింది అయ్యే గొడవలు, ఇవే తప్ప నీతి వాక్యాలు మీ నోటంటూ వస్తున్నాయా? ప్రభు రాకడొస్తే నల్లులు నలిగిపోయినట్టు నలిగిపోతారు మీరందరూ, పొట్టు కాలిపోయినట్టు కాలిపోతారు మీరందరూ. దేవుని యొక్క రాకడ జరిగితే ఎవరెత్తబడతారు? బైబిల్ పట్టుకుని తిరిగినా నీతిని జరివించకపోతే చచ్చిపోతారు మీరందరూ. ఇంకా దేవుడు చెప్తున్నాడు, ఆ 8 మంది ఏం చేశారంటే నీతిని ప్రకటిస్తూ తిరిగారట. ఇంకా వాళ్ళ గురించి చాలా విలువలు రాయబడ్డాయండి. యోధా పత్రిక చూద్దాం. యోధా పత్రిక, ఎందుకింత వీళ్ళకి భయభక్తులు వచ్చాయో, ఎందుకింత ఘనముగా వీరు జీవించారో కారణం ఒకటి రాయబడింది బైబిల్లో. యోధా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, ఒకే ఒక అధ్యాయం 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ నోవహు కూడా వీరిని గూర్చి, ఆనోకు కూడా వీరిని గూర్చి ప్రవశించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులైన అందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తాముకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను. ఆనోకన్న ఆయన నోవహుకు ముందు కొన్ని తరాల ముత్తాత. ఎవరు? ఆనోకు.
హానోకు దగ్గర స్టార్ట్ అయిందట. ఏమని? జలప్రలయం రాబోతుంది. జలప్రలయం అంటే ప్రభు తన పరిశుద్ధ పరివారంతో రాబోతున్నాడు అని. ప్రభు తన పరిశుద్ధ పరివారంతో రాబోతున్నాడని ఆనోకు అందుకున్నాడట. ఆనోకు తర్వాత ఎవరున్నారు? మెతుసెల ఉన్నాడు. మెతుసెల తర్వాత ఎవరున్నారు? లెమెకు ఉన్నాడు. లెమెకు తర్వాత ఉన్నదే నోవహు. 1000 సంవత్సరాల పైనే, 1000 సంవత్సరాల లోపే, సుమారు కొన్ని వందల సంవత్సరాల నుంచి నోవహు వింటున్నాడట. ఏమని? జలప్రలయం రాబోతుంది, 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 రాబోతుంది అని. ఈరోజు రాకడ గురించి మనం ఎలా వింటున్నామో, ఆది సంఘం చెప్పింది, తర్వాత సంఘాలు చెప్పాయి, మిషనరీలు చెప్పారు, వక్తలు చెప్పారు, పాస్టర్లు చెప్పారు, దైవజనులు ఎందరో నీతిమంతులు ప్రభు రాబోతున్నాడే చెప్పాడు. ఇన్ని వందల సంవత్సరాల నుంచి వింటున్నా మనం ఎలా అయితే నమ్మాలో, ఆ రోజు నోవహు కూడా మనకన్నా బాగా నమ్మాడట. కొన్ని వందల సంవత్సరాల నుంచి వింటున్నా, వస్తాడో రాడో, జలప్రలయం వస్తాడో రాదో మాకేం తెలుసని అన్ని ఫ్యామిలీతో వాళ్ళు కలిసిపోలేదట. ఆనోకు దగ్గర నుంచి ప్రకటన చేసిన ప్రకటన కొన్ని వందల సంవత్సరాలు విని, ముత్తాతల దగ్గర నుంచి విని 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 వాళ్ళ తరం వచ్చేసరికి దేవుడు కన్ఫర్మ్ చేశాడు, నోవహు నేను చంపేయాలనుకుంటున్నాను ఈ ప్రపంచాన్ని అన్నాడు. కట్టే అన్నాడు. 4 రోజులు కట్టేస్తే పర్లేదు, ఏకంగా 100 దాటించాడు నిర్మాణానికి. ఇటు అన్ని సంవత్సరాలు కడుతుందండి, అన్ని సంవత్సరాలు పడుతుందా అంటే పట్టుద్ది. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే ఆ స్క్రీన్ షాట్ ఒకసారి ప్లే చేద్దాం. అమెరికాలో సేమ్ అవే కొలతలతో నోవహుకి ఎలాంటి కొలతలు అయితే చెప్పాడు, అదిగో అదే కొలతలతో దేవుడు ఆ రోజు ప్రకటన చేశాడు. క్షమించండి, అవే కొలతలతో వారు నిర్మాణం చేశారు. మీరు జాగ్రత్తగా జూమ్ చేయండి, అందు మీద తెలుగు స్క్రీన్ షాట్ ఏముంటే ఒకసారి పెడతాం. ఒకసారి మీరు చూడండి, అది మీకు కనబడుతుంది చూడండి, ట్రాన్స్లేషన్ చేయబడింది. అందులో ఎవరైనా ఒక్కర క్వశ్చన్ రేట్ చేస్తే, వంకరగా మాట్లాడితే దేవుడు ఎంత ఖచ్చితమైన రుజువులు ఇచ్చాడో మనకు ప్రత్యక్ష సాక్ష్యం. 2016లో సేమ్ నోవహు వాడ ఎలా ఉంటుందో అలాగే కట్టారు. ఎంత కట్టారంటే సుమారు 7 సంవత్సరాలు 700 మంది కలిసి కట్టారు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఇది డూప్లికేట్ వాడ కట్టడానికి, దానికి జిరాక్స్ కాపీ కట్టడానికి 7 సంవత్సరాలు 700 మంది కట్టారట. ఎంత ఖర్చు అయింది మొత్తం? 8 లక్షల కోట్ల రూపాయలు అయిందట. మ్యూజియం కట్టినట్టు కట్టారండి. 8 లక్షల కోట్ల రూపాయలు. అదిగో సంఖ్య కూడా వేసాడు. సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు 700 మంది 7 సంవత్సరాలు కట్టారట. నోవహుకి ఎన్ని సంవత్సరాలు పట్టిందట? 100 ఏళ్ళు పట్టిందట. ఈ 100 ఏళ్ళు పట్టింది 700 మంది వచ్చి కట్టారు అనుకోకండి. కట్టింది ఎంతమంది? 8 మంది. 24 అవర్స్ ఉదయం లేస్తే వాళ్ళ పని ఏంటయ్యా అంటే కట్టడం 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 కట్టడం, నిర్మాణం నిర్మాణం నిర్మాణం. యూదుల్లో ఒక శీర్షిక ఉంది ఇప్పటికీ. యూదుల్లో ఒక కథ ఉంది. అదేంటంటే, నోవహు అన్నీ అమ్మేసి వాడ నిర్మాణం పెడుతుంటే పొరుగు వారందరూ వచ్చి ఏలం చేసేవారట. పిచ్చా నీకేమన్నా? ఇటు మేమందరం చచ్చిపోతే నువ్వు వాడకి వెళ్ళిపోతావా? మేమందరం చచ్చిపోతే నువ్వు మాత్రం ఎత్తపడతావా? మేమందరం నీటిలో మునిగిపోతావా? బుర్ర పని చేస్తుందా నీకు అని అడిగారట. ఎందుకంటే అప్పటి వరకు సునామీ అంటే వాళ్ళకి ఏంటి తెలియదు. అప్పటి వరకు భయంకరమైన వర్షం అంటే ఇంతలా కొండపోత వర్షాల వాళ్ళకి తెలియవు. సముద్రాలు పొంగిపోవడం వాళ్ళకి తెలియదు. కొండలు ముగిలిపోవడం వాళ్ళకి తెలియదు. ఇవన్నీ తెలియవు కనుక, నమ్మలేని విషయాలు కనుక నమ్మిన నోవహు చెప్తుంటే నీకేం పిచ్చా అని అడిగారట. అన్నీ అమ్మేసి వాడ నిర్మాణం కడుతుంటే రేపు పొద్దున్న నీ పిల్లలకి ఏముంటుందయ్యా అని అడిగారట. 3 మగపిల్లలు, 3 కోడల్లో రేపు పొద్దున్న పిల్లో జల్లో పుడితే వాళ్ళకి ఏముంటుందని అడిగేవారట. ఇది యూదుల కథ ఇప్పటికైనా నడుస్తుంది. కొంచెం విస్తరించి చెప్తారు అది. మరి వాళ్ళకి ఏముంటుందయ్యా అని అడిగితే నోవహు అన్నాడట మౌనంగా ఉండి. ఎందుకు చెప్పనా? వీళ్ళందరూ చచ్చిపోతే భూమి ఎవరిదే? పిచ్చోళ్ళకి తెలియదు అది. వీళ్ళందరూ అంటున్నారట, వాడెక్కడ కడుతున్నా వేటి, వాడెక్కడ కడుతున్నా, సముద్రం ఎక్కడ ఉంటే వాడెక్కడ కడతాడే. వాడ సముద్రం దగ్గరికి వెళ్దాం, సముద్రమే వాడ దగ్గరకు వస్తుంది. కంగారు పడకండి అయ్యా అన్నాడట. చూస్తారా ఎలా ఉంటుందో? ఒకసారి చూడండి. మీరు ఎలాగ ఇది చూస్తే కానీ అర్థమవుతుంది, నాకు అర్థమైంది. ఒకసారి చూడండి.
ఆ రోజు ప్రజలు నమ్మడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయండి. ఎన్నున్నాయి తెలుసా? కళ్ళ ముందు ఏదేనో మనం ఉంది, అప్పటికి ఇంకా కొట్టుకుపోలేదు. బైబిల్ చదివే వాళ్ళకి తెలియాలి. అప్పుడే కళ్ళ ముందు ఇంకా ఏముందంటే ఆనోకు ఆరోహణమయ్యే సంగతి రికార్డెడ్గా వాళ్ళకి తెలుసు. ఆ రోజు ప్రజలకి మనుషులందరూ ఇలా చనిపోతున్నారు, కానీ ఒక ఆయన మాత్రం ఎత్తబడ్డాడట అని ఆనోకుని గురించిన వార్త ఆ రోజు ప్రపంచానికి తెలుసు. ఏదైనా మనం కళ్ళ ముందే ఉంది, అది ఉంది. ఇంకా నమ్మకపోతే భారీ ఎత్తున వాడ నిర్మాణం జరుగుతున్నా నమ్మలేదట. దేవుడు డోరు తీసి చూశాడు. మనిషి ఎవ్వడు రాలేదు, కానీ ఎవరొచ్చారు? జంతువులు వచ్చాయట. మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రమాదం వస్తే తప్పించుకునేది ఎవరు చెప్పండి? జంతువులు. మనం మేపుకున్న గేదె కూడా తప్పించుకుంటుంది, మనం మాత్రం చచ్చిపోతాం. మనం దేవుడి యొక్క ప్రకటనకు చెవి యొగ్గేది ఎవరంటే ఎవరు? జంతువులే. ఆ రోజు జంతువులన్నీ విన్నాయి. జలప్రలయం దగ్గరకు వచ్చాయి. జలప్రలయం రాకమునిపే నోవహు దగ్గరకు వచ్చాయి. లోపలికి బయలుదేరిపోయాయి. ప్రజలందరూ చూస్తున్నారు. ఎప్పటి వరకు వాళ్ళ కళ్ళ ముందు జరిగాయి అంటే జలప్రలయం వచ్చేంత వరకు వాళ్ళ కళ్ళ ముందు జరిగాయి. కొట్టుకొని పోయే వరకే ఎరగకపోయారు. కొట్టుకుపోయే వరకు మనుషులు ఎప్పటి వరకు నమ్మరయ్యా అంటే ప్రకటిస్తారు. సూర్యుడిని రంగు మారుద్ది, చంద్రుడి రంగు మారుద్ది, ఖగోళంలో మార్పులు జరుగుతాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనుషులు అనుకుంటారట, ఏవేవో పేర్లు పెట్టి పిలుచుకుంటారట. ప్రభు చెప్పలేదండి రకరకాల వ్యాధులు వస్తాయన్నాడు, వచ్చినాయా? మనుషులు దేవుడు చెప్పలేదండి భూకంపాలు వస్తాయని, జరుగుతున్నాయా? మనుషుల్లో ప్రేమ తత్వం చచ్చిపోతున్నాడు, జరగట్లా. కుటుంబంలోనే ప్రేమలు చచ్చిపోయాయి. ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి, కానీ మనం మాత్రం మారం. ఎప్పటి వరకు మారమో చెప్పినా, ఆయన వచ్చి మేఘాల మీద పరుషుల్ని ఎత్తుకొని పోయే వరకు మనం కూడా నమ్మమాట. ఆ రోజు కూడా నమ్మలేదు వాళ్ళు. పిచ్చి మాటలన్నీ చెప్పుకొచ్చారు, ఏవో లెక్కలు చెప్పుకొచ్చారు, బడ్జెట్ లెక్కలు అన్నారు, అవన్నారు ఇవన్నారు. నోవహు ఎన్ని చెబుతున్నా నోవహు మాట ఒక్కడు కూడా వినలేదట. రండి దయచేసి రండి అంటే ఎవరు వెళ్ళలేదట. నోవహుకు చుట్టాలు ఉండాలి, తన భార్యకు చుట్టాలు ఉన్నారు, తన పిల్లల తాలూకు ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు, ఎవడు వెళ్ళలేదట. ఒకే ఒక కుటుంబం, నోవహు ప్రభావం, నోవహు కుటుంబం, వారు కలిసి 8 మంది నమ్మారట. మీరు అనుకోవచ్చండి, నిజంగా మన ఊహలకు అందనివి జరుగుతాయంటే కలబం జరగట్లే. ఇప్పుడు ప్రపంచం ఎవడైనా ఇలా అయిపోద్దని ఎప్పుడన్నా అనుకున్నారండి? లాక్డౌన్ ప్రకటించి అందరూ డోర్లు వేసి లోపల కూర్చోండి ఎప్పుడన్నా అనుకున్నారా? ఇలా జరుగుద్దని అనుకున్నారా? అనుకోనవే ఈ ప్రపంచంలో దేవుడు జరిగిస్తాడు. ఈ లాక్డౌన్ ఒకటి వస్తుందని, ఈ వైరస్కి అందరూ లేచిపోతారని, అందరూ బంధింపబడతారని మన ఊహలకు అందకుండా ఎలా జరిగిపోయిందో ప్రభువు రాకడ కూడా మన ఊహలకు అందని టైంలో జరిగిపోతాయి. బైబిల్లో రాయబడినవన్నీ పచ్చి నిజాలు అనడానికి ఇన్ని సాక్ష్యాలు మనకు కనబడుతున్నాయి. చూడండి, దేవుడు అంటున్నాడు, నోవహు దినాలు ఎలా అయితే ఉన్నాయో మనుషు కుమారు రాకడ కూడా అలానే ఉంటుందట. మారే వాళ్ళు ఎవరైనా ఉంటే మారండి. తమ జీవితాలు బాగు చేసుకోవాలి ఎవరైనా ఉంటే మారిపోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఎన్నో ఘనకార్యాలు చరిత్రలో జరిగించాడు. ఆయన మరలా ఖచ్చితంగా వస్తాడు. ఆయన మొదటి రాకుల్లో వచ్చిన ఆయన రెండవ రాకుల్లో కూడా వస్తాడు. ఇవన్నీ నిజాలు అనడానికి నాకు ఇంకా ఆధారం ఏంటండి అని మీరు అడిగితే, ఇప్పటికీ మన అరారాతు పర్వతాల మీద ఆ ఓడ జాడలు ఉన్నాయట. ఇంకా బైబిల్లో ఉన్న చరిత్ర అంతా బయట ఉంది. బైబిల్లో రాయబడినవన్నీ బయట ఉన్నాయి. బైబిల్లో ఉన్న కొండలన్నీ బయట ఉన్నాయి. బైబిల్లో రాయబడిన గుట్టలు, చరిత్ర అన్ని కళ్ళ ముందు ఉంటే ఈ బైబిల్లో ఉన్న దేవుడు కూడా నిజమే అన్నమాట. ఈ బైబిల్లో ఉన్న దేవుడు కూడా నిజమే అయితే ఆయన అన్నమాట, నేను ఎలా వెళ్తున్నాను మరలా అలా వస్తా అన్నాడు. వచ్చిన తర్వాత ఎవని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ప్రతిదండన ఉంటుంది, ఫలము ఉంటుందట. నీతిని ప్రకటిస్తున్నప్పుడు నీతికి చెవి యొక్కకపోతే, నీతి కొరకు మన కుటుంబాలు మళ్ళకపోతే ఆ తర్వాత జరిగేది ఏంటయ్యా అంటే నష్టమే జరిగిపోతట. 8వ అధ్యాయం ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. త్వరగా ఆదికాండం 8వ అధ్యాయం
20వ వచనం. అప్పుడు నోవహు ఒక బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. ఏమని రాయబడిందో చూడండి. నోవహు కుటుంబం అట కృతజ్ఞత అర్పణిచ్చారట. ఎప్పుడంటే ఆ రోజే కొత్త అనుకోకండి, వాళ్ళకి జలప్రలయం రాకముందు నుంచి కూడా దేవునికి థ్యాంక్స్ గివింగ్ అనేది ఇవ్వడం వాళ్ళకి అలవాటు. రక్షణ పొందిన కుటుంబం వాళ్ళకి అలవాటు ఏంటంటే ఎప్పుడు దేవునికి అర్పణ ఇవ్వడం, అర్పణల ద్వారా దేవుని ఎదుర్కోవడం, వారి జీవితాన్ని సరి చేసుకోవడం. వందల సంవత్సరాలు ఎదురు చూశారట. దేవుని కొరకు ఇంత నీతిగా దేవునికి ఇస్తూ, దేవునికి లోపడుతూ, దేవుడిని ఆరాధిస్తూ, దేవుడిచ్చిన పని చేసి, దేవుడిచ్చిన పనిని చేస్తూ, దేవుడిచ్చిన కుటుంబాన్ని చక్కగా కాపాడుకున్నారట. భార్య పాత్ర భార్య పోషించింది, భర్త పాత్ర భర్త పోషించాడు, పిల్లల పాత్ర పిల్లలు పోషించారు. మరి మనం ఏం పోషిస్తున్నాం? అబద్ధాలు పోషిస్తాం, మనం స్వార్థాలు పోషిస్తాం. మనం 60 ఏళ్ళ జీవితానికి ఎవరిని నాశనం చేయాలని ఎదురు చూస్తాం, మనం ఎవరిని ఎలా తినేయాలని ఎదురు చూస్తాం. మనం మర్చిపోకండి, ఈ మాయ జీవితంలో ఒకరోజు మనం మోసపోతామన్న సంగతి. బైబిల్లో మనకి ఇంకా రాయబడిన సంగతి ఏంటంటే, నోవహు అనే భర్తలైన వారందరికీ ఒకరోజు నేరస్థాపన చేస్తాడట. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసెను. బాగా వినండి, కుటుంబ యజమాని ఎలా ఉన్నాడో చూడండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, మరి అప్పటి వరకు విన్నాడు, పితరుల దగ్గర నుంచి విన్నాడు. ఆ తర్వాత ఫైనల్ గా దేవుడు హెచ్చరించాడు. అప్పటి వరకు జలప్రలయం ఎలా ఉంటుందో నోవహుకి తెలియదు, అప్పటి వరకు ఈ ప్రమాదాలు ఏంటో తెలియదు. అయినా నమ్మడు. యేసుక్రీస్తు రెండవ రాకడ ఎలా జరగబోద్దో మనకి మన ఊహలకు అందదు, కానీ మనం నమ్మాలి. ఎలా జరుగుద్దో మనం చెప్పలేం, కానీ మనం నమ్మాలి. ఏ టైంకి వస్తుందో మనకు తెలియదు, మనం నమ్మాలి. ఆయన ఖచ్చితంగా రావడం మాత్రం తథ్యం. ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు. మనం అనుకుంటామండి రాదు, ఇది రాదు, ఇది ఇప్పుడు జరగదని. మనం అనుకున్నాం ఎప్పుడు జరగవు. తుఫాన్ వస్తుందని చెప్పాడు 2-3 తారీఖులు. వచ్చిందా? వచ్చింది. తుఫాన్ రాదు, చక్కగా మేఘాలు పోయి చంద్రుడు వచ్చాడు మనకి. అందరూ ఏమన్నారంటే తుఫాన్ అంట బంగాళాఖాతం తీరం ఎక్కడే దాటుద్దట. ఏం దాటలా, మనం చెప్పుకునే ఒకటి జరిగే ఒకటి. కానీ బైబిల్లో దేవుడు చెప్పింది మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది. ఆయన చెప్పినవి ఖచ్చితంగా జరుగుతాయి. యేసుక్రీస్తు చరిత్ర పురుషుడు అనేది ఎంత సత్యమో ఆయన చెప్పిన చరిత్ర ఖచ్చితంగా జరుగుద్ది అన్నది కూడా అంతే నిజం. ఆయన అంటున్నాడు 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైపోయాడట. లోకం మీద నేరస్థాపన చేస్తాడట. ఆ రోజు ఎవరైనా వెళ్ళి మేము సభలకు వెళ్ళాం, ఎలా చేసాం, మేము ఎలా బతుకాం, మేము ఎవరికి అన్యాయం చేయలేదంటే నోవహు వెంటనే వచ్చి అంటాడట, సెటప్, నువ్వు మాట్లాడడానికి సరిపోవు అంటాడట. నువ్వేం చేసావు దేవుని కొరకు అని అడుగుతాడట నోవహు. భర్తలైన వారిని భర్త అయిన నోవహు అడుగుతాడు, కోడళ్ళైన వారిని నోవహు కోడళ్ళు అడుగుతారు, అత్తలైన వారిని నోవహు భార్య అడుగుద్ది. యవనస్తులైన వారందరినీ, యవన స్త్రీలందరినీ ఆ కోడళ్ళు అడుగుతారు. యవనస్తులైన వారిని అందరినీ తన 3 కొడుకులు అడుగుతారు. ఎవరు తప్పించకపోతారు ఆ రోజు? చెప్పిన రోజులు వినకపోతే వాళ్ళకి మనం కూడా కొట్టుకుపోతామంట. బైబిల్లో రాయబడిన మాట ఏంటి చెప్పిన, దేవుడే డోర్ వేసాడట, దేవుడే డోర్ క్లోజ్ చేసాడట. ఆ తర్వాత ఎవడా డోర్ ఇక తీయలేడట. బైబిల్లో
లోపల ఎందుకు నోవహుని వేయమని లేదు, బయట ఎందుకు వేయమన్నాడంటే నోవహు కూడా బీరకాయ పీసులు ఉంటాయిగా ఎవరో ఒకరు. అసలు నీతిమంతుడు మంచోడు, తీరా అబ్బాయిని ఎవడైనా ఏడిస్తే తీసేస్తే దేవుడు ఎంత ప్రేమ కనికరం కలిగి ఉంటాడో ఒక్కసారి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే కొట్టుకుపోయినా మళ్ళీ తన నిర్ణయం మార్చుకోడట. డోర్ వేసాడు ఆయన, మరలా ఎంతమంది వచ్చి పసిపిల్లలు ఏడిచిన ఆయన తీయలేదు. ఆ రోజు అంత ఎత్తబడుతుంది. రోజు రోజుకి నీళ్లు పెరుగుతున్నాయి, కొండల తట్టు ఓడ లేచిపోతుంది, పర్వతాలు ఎత్తుకు వెళ్ళిపోయింది. కానీ విచిత్రం ఏంటి చెప్పనా, ఏ నీళ్ళైతే ప్రజలను మట్టి కలిపేశాయో అదే నీళ్ళు దేవుని పిల్లల్ని చెప్పండి ఎత్తుకు తీసుకెళ్ళిపోయాయి. ప్రపంచానికి వింత లేదా విషాదం అనాలి తెలియదు, కానీ నీళ్లు రావనుకున్న వారికి నీటిలో మునిగిపోయారు, నీళ్ళు వస్తాయి అనుకున్న వారు నీటి మీద తేలిపోయారు. ఆ రోజు మనకు కూడా ఏం జరుగుద్దంటే మన కళ్ళ ముందు తిరుగుతున్నాయి మేఘాలు, అవే వచ్చి మనల్ని ఏం చేస్తాయట, ఎత్తుకెళ్ళిపోతాయంట. మనం అనుకుంటే ఈ పిచ్చి మేఘాలకు పని పాట లేదనుకుంటాం. అవి మనకు చెబుతున్నాయి మేము రెడీగా ఉన్నాం, మీరు రెడీగా ఉన్నారంటే బట్టలు ఇంకా ఆరలేదంటాం, మనం వాటితో రాకండి అంటాం. మనకు బట్టలు ఉతికిందంటే ఇప్పుడు వర్షం రాకూడదట, బట్టలు ఉతికిందట ఇప్పుడు ఎండ రావాలట. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే మేఘాల మీద మనల్ని ఎత్తుకుపోవడానికి ఆయన వస్తున్నాడట. ఆ రోజు నమ్మిన కుటుంబం మునిగిపోలేదు, ఆ రోజు నమ్మిన కుటుంబం ఎత్తబడింది. అందుకే లూకా గ్రంథకర్త ఏమని రాశాడో చూడండి, 17వ అధ్యాయం త్వరగా 17వ అధ్యాయం లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి, లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి, 17వ అధ్యాయం 26వ వచనం నుండి, నోవహు దినముల్లో జరిగినట్లు మనుషు కుమారుడు దినముల్లోనూ జరుగును. నోవహు ఎలా అయితే ఓర్పుకున్నాడో మనం కూడా ఈ దినముల్లో అలాగే ఓర్పుకుండాలట. ఆ పరిస్థితులు ఎలా అయితే జరుగుతున్నాయో ఈ రోజు పరిస్థితులు అలాగే జరుగుతాయట. మనం నోవహులాగే వ్యవహరించాలట. నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లిని చేసుకుంటూ పెండ్లికి ఇవ్వబడుచు ఉండేరి. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ నాశనం చేసిన జలప్రలయం వచ్చి అందరిని నాశనం చేసే వరకు వారు ఎరుగకపోయారట. ఎంత దారుణాతి దారుణమైన మాట ఏంటంటే ఇందులో రాయబడింది, వచ్చి కొట్టుకుని పోయే వరకు తేలిపోయే వరకు ఎరగకపోయారట. బైబిల్లో రాయబడిన మాట, ఆయన వచ్చిన తర్వాత అప్పుడు బాదుకుంటారంటే ఏంటి, గుండెలో ప్రభువా మమ్మల్ని కరుణించు కరుణించు కరుణించని. ఈరోజు మనం యేసుక్రీస్తుని నమ్ముకోండి అని చెప్తున్నావా, ఆ రోజు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పినా ఆయన అందరికీ కనబడతాడో ఆ రోజు అర్థమైపోద్దట, ఈయనే దేవుడు, ఈయనే రక్షకుడని. ఆ రోజు లోకమంతా తెలుసుకుంటుంది. ఆ రోజు గుండెలో బాదుకున్నా ఇక ఎవరికి రక్షణ ఉండదట. దేవుడు సుదీర్ఘమైన కాలం ఎదురు చూస్తాడు. నోవహు కొన్ని వందల సంవత్సరాల వరకు జలప్రలయం కొరకు ఎదురు చూశాడు. మనం కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రభువు రాక కొరకు ఎదురు చూస్తున్నాం. నోవహు కాలంలో జలప్రలయం వచ్చిందన్నది ఎంత నిజమో మన కాలంలో లేదా తర్వాత తరాల్లో అయినా దేవుని రాక ఖచ్చితంగా వస్తుంది. ఏదో రోజు ఆయన వస్తాడు, ఆయన ఎదుర్కొంటాం. ఆయన రాకను ఎదుర్కొన్న మనం మనల్ని కాపాడే వాడ ఒకే ఒక్కటే. ఆ ఓడలో ఉంటేనే మనం ఎత్తబడతాం. చూడండి, దశలోనిక పత్రిక 4వ అధ్యాయం, దశలోనిక పత్రిక 4వ అధ్యాయం, దశలోనిక సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోను పరలోకు నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనుగోబడుదుము. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాం. కాబట్టి ఈ మాట చేత ఒకడిని ఒకడు ఆదరించుకోండి. మన ధైర్యం ఏంటంటే ఆయన మేఘాల మీద ఒక రోజు వస్తాడు, మనల్ని అందరినీ తీసుకెళ్ళిపోతాడు. నాకు సాక్ష్యం ఏంటంటే జలప్రలయానికి ముందు నోవహు కుటుంబం ఉంది, వాళ్ళు కూడా ఓడ మీద ఎత్తబడ్డారు.
ఆ రోజు ఆ కుటుంబంలో ఎవరైతే చేర్చబడతారో వాళ్ళందరూ రక్షింపడ్డారో ఈరోజు సంఘం అనే కుటుంబంలోనికి ఎవరైతే వస్తారో ఈ సంఘం అనే కుటుంబంలో కూడా ఎత్తపడతారు. ఆ రోజు వాడికి ఒకే ఒక్క ద్వారం, ఈరోజు ఈ ప్రపంచానికి ఒకే ఒక్క మార్గం యేసుక్రీస్తు. ఆ రోజు ఎత్తబడడానికి కారణం వాడైతే ఈరోజు ఎత్తబడడానికి కారణం సంఘం. ఈ సంఘం అనే సహవాసంలోనికి ఎవరైతే వస్తారో ఈ సంఘం ద్వారా ఎత్తబడతారట. ఆ రోజు ఇవి నమ్మడానికి కథలుగా మీకు ఉండొచ్చు, కొట్టుకొని పోయే వరకు ఎరగలేదట ఎవరు ఆ ప్రజలు. నమ్మని వాడు కూడా నాశనం అయిపోయే వరకు వాడికి కూడా ఎరగడట. మరలా బైబిల్లో మనకు రాయబడిన మరింత దృఢమైన మాట ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ప్రకటన గ్రంథం ముగించేశాడు ఆయన. ప్రియుడు ఏ రోజైనా రావచ్చు, ఆయన ఏ రోజైనా రావచ్చు, సమీపమనే ఉన్నాడు. మీకు అక్కడక్కడ కనబడితే చూడండి, భూకంపాలు, అల్లర్లు, ప్రేమ చలగారిపోవడం, ఖగోళంలో మార్పులు, ఇవన్నీ మనకి ఏం సూచిస్తున్నాయంటే సంగమా నువ్వు రెడీగా ఉండాలని మనకు నేర్పిస్తున్నాయి. ఇలాంటి క్రైసిస్లు, ఇలాంటి ఒత్తిళ్ళ మధ్య నీతి కలిగిన భర్త, నీతి కలిగిన పురుషుడు, నీతి కలిగిన పిల్లలు, నీతి కలిగిన భార్య ఎలా ఉంటారంటే, ఇదిగో దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని యొక్క పని చేస్తూ, చెప్పండి, దేవుని నీతిని ప్రకటిస్తూ నీతిగా బతుకుతారు. ఇది చేయకుండా మనం ఆ రోజు ప్రజల్లాగా వీటి మీద మనం నమ్మకాలు పడుకుని కట్టడాల మీద, పెళ్ళిళ్ళ మీద, ఫంక్షన్ల మీద వీటి కొరకే మనం తిరిగితే మన జీవితం ఏమవుద్దట, కొట్టుకొని పోతామట. అయితే మీరు పెద్ద డౌట్ వచ్చేచ్చు, అంటే ఇల్లు కట్టుకోకూడదన్నయ్యా అని మీరు అనుకోవచ్చు. కట్టుకోండి, కానీ ముందు మీరు రక్షణ వలయాన్ని కట్టుకోండి. నోవహు వాడు కట్టాడు, నోవహు కొడుకులు పెళ్లి చేసుకున్నారు, నోవహు కూడా కోడళ్ళు వచ్చారు. పెళ్ళిళ్ళు చేసుకోండి, కానీ పెళ్ళి ప్రభు కొరకు చేసుకో. దేవుని కొరకు కట్టడం కట్టు, ఆ కట్టడం మీద మోజు పెంచుకో. దేవుని కొరకు ఏ నిర్ణయమైనా తీసుకో, దేవుని కన్నా ఎక్కువగా ఏది ఆలోచించుకో. మీరు ఏమి చేసినా ప్రభు కార్యాభివృద్ధి కొరకే మీరు చేయాలట. నోవహు కుటుంబంలో కూడా వాళ్ళు తిన్నదాన్ని ఎగరేసుకుంటూ తిరగలేదు వాళ్ళు. వారు ద్రాక్షరసం కావలసిన పానీయం తాగారు, ఆ తాగిన మత్తులో బలాదుర్లు కొట్టలేదు వాళ్ళు. వాళ్ళకి పబ్లిక్కి తేడా ఏంటంటే వారు ప్రభువును ఆనుకుని మాత్రమే బతుకులు సాగించారు. మనం కూడా ఉన్నదానితో సర్దుకుపోతూ దేవుని పిల్లలుగా ఘనముగా మనం జీవించాలట. అదే చెప్తుంది దశలోనికి పత్రిక. ఇదిగో కాబట్టి మీరు ఈ మాట చేత ఒకడిని ఒకడు ఆదరించుకోండి అన్నాడు. ప్రతి దానికి మనం బాధపడవలసిన అవసరం లేదట. ఆ రోజు ఆయన 1 year కట్టాడట, 1 year ఆ పని. నోవహు ఫ్యామిలీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేసి ఉంటారు చెప్పండి? వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత, వాళ్ళకి వెళ్ళిన తర్వాత సుమారు ఒక 1 year లోపు ఉన్నారండి వాళ్ళు. 6 నెలల పై మాట లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం చేసి ఉంటారు? ఏం చేస్తారండి? ఏదో షో చూసుంటారు అనుకోకండి. మీకులాగ వాళ్ళు ఏం చేశారు తెలుసా? లోపలికి ఎంత విశ్వాసంతో వెళ్ళారో మరలా అంతే విశ్వాసంతో బయటకు వస్తామని నమ్మారు వాళ్ళు. లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి ఇవ్వబడిన జంతుజాలాలు, ఎవరైతే పురుగు పక్షి ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ అంతరించిపోకుండా వాళ్ళు ఏం చేశారు? సంరక్షించారట. ప్రార్థన కూడుకులు పెట్టుకుని ఉండాలి. లోపల భయభక్తులు, విశ్వాసం కలిగి ఇవ్వబడిన జీవరాశిని కాపాడుకుంటూ నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ చేశారు. ఈ ప్రపంచం అనుకుంటుంది మరలా పెద్ద సునామీ ఏమన్నా వస్తేనట పెద్ద వాళ్ళ గట్టి రెడీగా ఉండేసుకున్నారట. ఆ వాళ్ళలోకి దూరిపోయట వాళ్ళు బతికేస్తారట డబ్బులు ఉన్న వాళ్ళందరూ. మనం అమాయకులు అందరం మనం ఏమవ్వాలట? చచ్చిపోవాలట. సినిమా కూడా తీశారుగా 2012లో. అందులో ఏం చేశారండి? 2 పెద్ద వాళ్ళు కట్టి అందులోకి ఎక్కేస్తారట. ఇదే కాపీ. మళ్ళీ ఇది కాపీ చేసి వాళ్ళు, అందుకే దేవుడు ఈసారి వాడగట్టే బ్యాచ్ని కూడా ఏమన్నాడు తెలుసా? వాళ్ళు ఎక్కుతారని, ఇలాంటి సబ్మెరైన్స్ అన్నీ రెడీ చేసుకుంటారని. ఈసారి వచ్చే జలప్రలయం కాదట, చెప్పండి, అగ్ని గంధకాలు అన్నీ తగలడిపోతాయట. కానీ భూమి మండిపోద్దట. ఇక నీ టెక్నాలజీ అయినా ఏదైనా, నీ బిల్డింగ్లు అయినా, బుర్జి ఖలీఫా ఎక్కినా, పర్వతాలు ఎక్కినా, ఎవరెస్ట్ శిఖరం మీద జెండా వేసి అక్కడ కూర్చున్నా అన్నీ ఏమవుతాయట? కాలిపోతాయట. పంచిభూతాలు మిక్కటమైన యాండ్రముతో లయమైపోతాయట. ప్రభు త్వరగానే రాబోతున్నాడు. బైబిల్ తెలిసిన వారైతే బాగా గుర్తుపడతారండి. సొసైటీని చూస్తున్నప్పుడు వచ్చేస్తున్నాడు ప్రభు రెడీగా అని.
బైబిల్ కాస్త ఎరిగిన వారు వెంటనే అంచనే చేస్తాడు, ప్రభు సమీపమనే ఉన్నాడు, ఈరోజు రేపో ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆయన ఆది సంఘం చెప్పింది, రాలేదనుకోకండి. మిషనరీలు చెప్పారు, రాలేదనుకోకండి. అలా నోవహు అనుకోలేదు. మా తాత ఆనోకు చెప్పాడు, మా నాన్న లెమోయికి చెప్పాడు, మా తాత కొడుకు మెదూసలా చెప్పాడు. వీళ్ళందరూ చెప్పినా రాలేదు. నా కాలంలో రాడనుకోలేదు, నా కాలంలో వస్తాడు అనుకోని నమ్మాడు, వచ్చేసాడు. మన కాలంలో కూడా పితరుల దగ్గర నుంచి విన్నాం, వస్తాడు. తన పరిశుద్ధ పరివారంతో దేవదూతలను ఎంట పెట్టుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తాడు. ఆయన రావడమో మనం పోవడము, రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. జరిగిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, మీరేం చేశారని దేవుడు ఖచ్చితంగా అడుగుతారు. ఏం చేయలేదు ప్రభా, అన్నీ దాచుకున్నాం ప్రభా, మంచిగా ప్లాన్ చేసుకున్నాం, కరోనా వచ్చి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చచ్చిపోయి వచ్చాను ప్రభా అంటే ఊరుకుంటాడు ఆయన? ఇంకెక్కడే పేరు చెప్పకూడదు కానీ పిఠాపురం మండలంలో ఒక ఊరుంది, దుర్గాడలో బాగా పోగేశారంటండి ఆయన. మీరు వెళ్ళాడు కానీ కావాలంటే బాగా సంపాదించి వడ్డీ వ్యాపారాలు అవి చేసి ఇవి చేసి పిల్లల్ని యూఎస్ఏకి అక్కడికి ఇక్కడికి పంపి కొత్త కారు కనుక్కొని అన్నీ పోగేసిన తర్వాత కరోనా వచ్చింది, చచ్చిపోయాడు. ఇంటి దగ్గర భార్యకి వచ్చింది, భార్య చచ్చిపోయి ఇద్దరే ఉంటారంటండి. కోట్ల రూపాయలు ఉన్నాయి. పిల్లలేమో యూఎస్ఏ లండన్ ఎలాంటి ఏరియాలో సెటిల్ అయిపోయారట. లాక్డౌన్కి పిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి లాక్డౌన్ అడ్డు వచ్చింది. డబ్బులేమో దాసున్నాయి లోపల, కొత్త కారు, ఇద్దరు చచ్చిపోయారు. ఏం జరిగింది చెప్పిన నెక్స్ట్ కొన్ని డేస్లోనే ఇంటికి దొంగతనం వేసి లాన్ డబ్బు కూడా అటుకెళ్ళిపోయారు. కొత్త కారు ఇంకా బయటకు కూడా తీయలేదు. ఏమైంది? సంపాదించిందా? ఏమవుతుంది? ఎవడోడికి ఇచ్చి వెళ్ళిపోవడం అంతే. అన్నీ దాచుకుని ఏవేవో కూడబెట్టుకుని ఏమవుద్ది అంటే ఏమవుదు. సీరియస్గా ఎల్ఐసీలు కట్టేస్తాం. ఎల్ఐసి దేనికి? నువ్వు చచ్చిపోప్పుడు ఎత్తావని చెప్తారు మనకి. ఆ వెనకలోడికి ఇచ్చేటప్పుడు సీరియస్ ఏ సీట్లు కడతాం, ఏం చేద్దామని అవసరాలు తెచ్చుకోం, దాచేసి ఏదో రోజు ఏదో వచ్చేస్తే పట్టుకెళ్ళి హాస్పిటల్కి ఇచ్చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభు నీతిని యథార్థంగా ప్రకటించండి, ప్రభు నీతి కొరకు యథార్థంగా జీవించండి, ప్రభు ఇచ్చిన విలువల కొరకు కష్టపడండి, ఆయన ఆరాధించండి, ఆయన ఇచ్చిన పని చేయండి, కుటుంబాన్ని ప్రేమించండి, ఇలా జీవించండి. ప్రభు వస్తే ఖచ్చితంగా మీరు మేఘాల మీద ఎత్తుకొనబడతారు. ఇది కాకుండా ఈ బోర్డర్ దాటి మీరు దేని దగ్గరికి పరిగెట్టినా, అది డబ్బు అయినా ఆస్తి అయినా ఏదైనా, ఆయన కాదని దేని మీద మీరు నమ్మకం పెట్టుకున్నా, మీ నమ్మకం ఒకరోజు మిమ్మల్ని ఒమ్ము చేసేస్తుంది. కాబట్టి దేవుని పిల్లారా, చరిత్రలో దేవుని నమ్ముకున్న వారందరూ అమాయకులు అనుకోకండి, మనం కూడా నమ్ముకున్నందుకు అమాయకులు అనుకోకండి. దేవుని నమ్ముకున్న వారే నిజమైన ముందస్తు ఆలోచన కలిగిన వారు. ప్రభువు నమ్ముకోండి, ప్రభు త్వరగా రాబోతున్నాడు. అపోస్తలుల